Surya bhai, welcome back to the podcast. Hi, thank you for calling again. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. హైడ్రా ఎఫెక్ట్ తో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఢమాలన్. లాస్ట్ ఇయర్ కంపారిజన్ ఇయర్ 23% సేల్స్ అన్నవి తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళాను. నార్మల్ గా ఆయన ఏంటి ఎలా నడుస్తున్నాయి అంటే, నువ్వు ఒకప్పుడు రైతుల ఆత్మహత్య అవన్నీ విన్నావు కదా, ఇంకో 2 ఏళ్ళు ఆగితే బిల్డర్ల ఆత్మహత్య విన్నా కూడా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పి అంటున్నారే కానీ నా ఫీలింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయే టైంలో పాపం వీళ్ళు వచ్చారు. వీళ్ళు కర్మ. 2017-18 చేస్తే వివేక్ టైమింగ్ బాగుంది, రీసెర్చ్ లేకపోయినా పర్వాలేదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అద్భుతమైంది. బట్ ఇప్పుడు టైమింగ్ బాగోలేదు కాబట్టి రీసెర్చ్ చేయాలి. ఒక ఇన్వెస్టర్ ఇది చూస్తున్నాడు అంటే 5 ఓవర్ రేటెడ్ ప్లేసెస్ వేర్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. పీస్ఫుల్గా పడుకోవాలి అంటే మీరు ఫైనాన్షియల్లీ సెక్యూర్ అయి ఉండాలి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలా వరకు అందరూ ఐదర్ గోల్డ్ అయినా, లేకపోతే స్టాక్స్ అయినా, లేకపోతే ఎస్ఐపిస్ అని అనుకుంటారు. కానీ బాండ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. చాలా మంది ఎప్పుడు బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, బట్ హానెస్ట్లీ వాటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బేసికలీ ఒక బాండ్ అంటే మీరు ఒక కంపెనీకి ఇచ్చే లోన్ అన్నమాట. మీ మనీని వాళ్ళు యూజ్ చేసుకొని మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ పే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వింటు వెల్త్లో మీరు కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని అది కూడా 1000 రూపీస్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇస్ రిటర్న్స్. ఇయర్లీ మీకు 9 to 12% రిటర్న్స్ వరకు రావచ్చు. సెకండ్లీ సేఫ్టీ. ఇవి యాసెట్ బ్యాక్డ్ బాండ్స్, అంటే బ్యాక్ ఎండ్లో స్ట్రాంగ్ కొలాటరల్ ఉంటుంది. థర్డ్ ఇస్ రేటింగ్స్. వీటికి క్రెడిట్ ఏజెన్సీస్ నుండి BBB to A రేటింగ్ ఉంటుంది, సో క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. థర్డ్ ఇస్ లిక్విడిటీ. ఇవి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉంటాయి, సో మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయకుండా ముందే మనీ కావాలంటే సెల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ హెడ్స్ వింటు వెల్త్ అనేది 4 Degree వాటర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బ్రాండ్ నేమ్. ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్. మీ దగ్గర ఐడియల్గా ఫండ్స్ పడి ఉన్నా, లేకపోతే ట్రెడిషనల్ ఆప్షన్స్ కాకుండా ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలనుకున్నా డెఫినెట్గా మీరు బాండ్స్ అన్నదాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. చెక్అవుట్ వింటు వెల్త్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. Surya bhai, welcome back to the podcast. Hi, thank you for calling again. మరి రియల్ ఎస్టేట్ మీద పాడ్కాస్ట్ చేయాలంటే సూర్య భాయ్ వెనక్కి రావాలి. అప్పటివరకు మేము ముట్టుకోం టాపిక్ అసలు. సో మనం లాస్ట్ టైం 1 year బ్యాక్ చేసాం పాడ్కాస్ట్. 1 year అయింది. 1 year బ్యాక్ చేసినప్పుడు ఒక 95,000 అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది హైదరాబాద్ లో, ఫ్లాట్స్ మిగిలిపోయినాయి, ఎవరు కొనుక్కోవట్లేదు అని మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఎంత ఉంది నెంబర్? నేను కొన్ని చోట్ల చూస్తే 2 lakhs కూడా కొట్టింది అంటున్నారు, కానీ కొట్టే ఉండొచ్చేమో. 2 lakh అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే కట్టుకుంటూ పోతున్నారా అంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇయర్ నెంబర్స్, సో అనరాక్ అని చెప్పి ఒక ఏజెన్సీ ఉంటుంది. సో ఇట్ గివ్స్ యూ నెంబర్స్ అబౌట్ రియల్ ఎస్టేట్ అండ్ హెవీలీ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ కంపారిజన్ ఇయర్ 23% ఇంకా తగ్గింది, సేల్స్ అన్నవి తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. తగ్గిన తర్వాత కూడా బిల్డర్స్ అలా కట్టుకుంటూ పోతున్నారా? ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇది నడిచేదంతా ఇన్వెస్టర్స్ మనీతో. ఓకే. ప్రతి ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు, వాడికి బ్రేక్ ఈవెన్ కాస్ట్తో ఎంటర్ అవుతాడు ఇన్వెస్టర్. వాడి ఫీలింగ్ ఏంటి, సరే మనం ఇప్పుడు లెటర్స్ బ్రేక్ ఈవెన్ కాస్ట్ 4,500 ఉంది అనుకుందాం స్క్వేర్ ఫీట్కి. సరే ఈ ఏరియాలో 8,000 నడుస్తుంది కదా, 6,000 అమ్మితే పోదా, నేనైతే సేఫే కదా అనే ఫీలింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఆ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వాడి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్ళిపోతున్నారు. అదేంటంటే ఈరోజు ఇప్పుడు బేసిక్గా లాస్ట్ 4 years 5 years నుంచి బాగా ఎక్కువ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్కి వచ్చి స్టేజ్ వస్తుందో ఆ రోజు ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. ఈ సూపర్ హై రైస్ టవర్లు కడుతున్నారు కదా, ఒక్కొక్కటి 60 floors 50 floors. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ మార్కెట్ని ఓవర్గా రాంగ్గా రీడ్ చేసి ఓవర్గా ఆప్టిమిస్టిక్గా కడుతున్నారంటావా, లేకపోతే అదొక డిఫరెంట్ సెగ్మెంటా? అలా అంటే లైక్ మార్కెట్ ఇప్పుడు 60 floors అవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, దే వాంటెడ్ టు యూజ్ ద ఎఫ్ఎస్ఐ ఇన్ ఫుల్ లెవెల్ ఆప్టిమైజ్డ్ వే. ఇప్పుడు వేరే స్టేట్స్లో లేని అడ్వాంటేజ్ మన స్టేట్లో అది అడ్వాంటేజ్ అవ్వచ్చు, కొంతమంది డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఆ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని
ఇప్పుడు లెటర్స్ ఇప్పుడు ఎఫ్ఎస్ఐ ఒకసారి ఎవరికైతే ఎఫ్ఎస్ఐ అంటే ఏంటో తెలియదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? బేసిక్గా ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 acre ల్యాండ్ అనుకుందాం. 1 acre ల్యాండ్ స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 44,000 స్క్వేర్ ఫీట్ ఎంతో వస్తుంది. ఇప్పుడు పలానా ఏరియాలో 2.5 ఎఫ్ఎస్ఐ ఉందనుకుందాం. దట్ మీన్స్ 44,000 ఇంటూ 2.5 అంటే ఎంత? అరౌండ్ 1 lakh చేంజ్. ఆ 1 lakh చేంజ్ వరకు ఎస్ఎఫ్టీనే కట్టుకోగలరు ఓకే రూల్ ప్రకారం. అది మన హైదరాబాద్లో అన్లిమిటెడ్. అంటే ఎంతైనా కట్టుకోవచ్చు, ఎంతైనా అలా పైకి వెళ్ళిపోవడమే. అలా పైకి వెళ్ళిపోవచ్చు. అన్లిమిటెడ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా పీక్ లెవెల్లో మనకి పర్మిషన్స్ ఉన్నాయి. రైట్. సో ఆల్మోస్ట్ 5 lakhs 6 lakhs ఆ రేంజ్లో ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి 5-6 lakhs స్క్వేర్ ఫీట్ కట్టుకునే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్వెంటరీ పెరిగిపోవడము, విపరీతంగా ఇన్వెంటరీ పెరిగిపోతుంది. ఆబ్వియస్లీ నువ్వు అన్నట్టు సప్లై చాలా ఎక్కువైపోతుంది, డిమాండ్ మాత్రం అలాగే ఉంది. డిమాండ్ అలానే ఉంది, ఇంకా కొంచెం పడింది. యా, లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. ఈ ఎంటైర్ పారామీటర్స్ చూస్తుంటే మార్కెట్ కానీ క్రాష్ అవుద్ది అనిపిస్తుందా నీకు? రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది క్రాష్ అవ్వడం. అదేమి ఇప్పుడు లేదు అద్భుతం అయిపోతుంది అమోఘం అయిపోతుంది అని అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా స్టార్ట్ అయ్యింది క్రాష్ అవ్వడం. బట్ ఏంటి అంటే ఇలాంటి మార్కెట్ క్రాష్ అయినప్పుడు అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవా అంటే అలా ఏమి ఉండదు. లైక్ దేర్ విల్ బీ సమ్ ఏరియాస్, ఓకే ఇక్కడ పెడితే ఇంకా కొంచెం దీనికి ఆ గ్యాప్ ఉంది, వ్యాక్యూమ్ ఉంది పెరిగేదానికి అన్నట్టు. బట్ కొన్ని ఏరియాస్ అయితే నేను చెప్తున్నాను కదా రూల్డ్ అవుట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో నడుస్తున్నాయి. కానీ అదేలే బేసిక్గా నేను ఒకటే చెప్పేది ఏంటంటే 2018-19లో లేకపోతే 2016-17లో ఎవడు ఇన్వెస్ట్ ఇన్ శంకర్పల్లి అని చెప్పలేదు. అవును, ఆ రోజు కొన్నోడే మంచి రిటర్న్స్ వచ్చినాయి. అవును. 2022-2023 వచ్చేసాక ఇన్వెస్ట్ ఇన్ శంకర్పల్లి చాలా మంది చెప్పారు, కానీ అప్పుడు కొన్నోడికి ఎవరికి పెద్ద రిటర్న్స్ రాలే. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఏరియా మీద అవుతుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేసేస్తాము అంటే అది ఏమి పెద్ద రిటర్న్స్ వచ్చేది అయితే కాదు. సో అడ్వర్టైజ్మెంట్ అవ్వక ముందే ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా చేయాలనేది నీ నుంచి లాగిపిస్తా ఈ పాడ్కాస్ట్ లో, అందుకే నేను పిలిచా పర్టికులర్ గా విల్ డిస్కస్ అబౌట్ దట్. సో బట్ టెల్ మీ దిస్, 23% సేల్స్ పడిపోయింది అంటున్నారు, మార్కెట్ ఏమో క్రాష్ లోకి వెళ్తుంది అంటున్నారు, కానీ ఎక్కడ చూసినా ఏ బిల్డర్ ప్రైస్ తగ్గిస్తాను అన్న మాట మాత్రం మాట్లాడలేదు. నేను ఇన్వెంటరీ ఉంచుకుంటాను కానీ నేను ప్రైస్ మాత్రం తగ్గించను అంటున్నాడు. ఈజ్ దట్ ద సినారియో ఆర్ ఆమ్ ఐ రాంగ్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు వివేక్, నువ్వు 2023లో అదే బిల్డర్ దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నావు. లెట్ అస్ సే ఎట్ కాస్ట్ ఆఫ్ సమ్ 8,500 per square feet. అతను ఏమని ప్రొజెక్ట్ చేస్తాడు, నీకు ఇంకొక కంప్లీషన్ స్టేజ్ 10,000కి వెళ్తుంది 11,000కి వెళ్తుంది అని చెప్పి చెప్తాడు. బట్ ఏమైంది, మార్కెట్ అనేది ఇంకా డౌన్ అయింది, పెరగడం పక్కకి పెడితే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొనే ఫ్లాట్ పక్కన నేను 2026లో వచ్చి అదే రేట్ కన్నా తక్కువ కొన్నాను అంటే డివాల్యుయేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా బిల్డర్ రెప్యుటేషన్ అంతా దెబ్బతిన్నట్టే. సో ఒకవేళ వాడు తక్కువకి అమ్ముకోవాలనుకున్నా కూడా అది ఏ ల్యాండ్ లార్డ్ షేర్లను ఇలా ఇన్వెస్టర్ షేర్లను తక్కువకి అమ్ముతారేమో, కానీ మేము తక్కువకి అమ్మేస్తున్నాము అని చెప్పి ఏ బిల్డర్ ఒప్పుకోడు. కానీ లోపల అవుతుందా, మేబీ మార్కెట్ చేయట్లేదేమో, బట్ అవుతాయి. అవ్వకుండా అయితే ఏముండవు. సో ఆపర్చునిటీ ఉందంటావు తక్కువ కొన్నా. అంటే ఈ క్రాష్ అన్నిటి గురించి మాట్లాడుతున్నాం కూడా చెప్తున్నాను, అఫెన్సింగ్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ బిల్డర్ పేరు వద్దు, నార్మల్గా ఆయన ఏంటి ఎలా నడుస్తున్నది అంటే, నేను చెప్తున్నాను కదా సూర్య, బిల్డర్లు అందరూ చాలా క్రిటికల్ స్టేజ్లోనే ఉన్నారు. నువ్వు ఒకప్పుడు రైతుల ఆత్మహత్య అవన్నీ విన్నావు కదా, ఇంకో 2 ఏళ్ళు అయితే బిల్డర్ల ఆత్మహత్య విన్నా కూడా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ ఏమీ అద్భుతంగా లేదు. బట్ ఏంటంటే అలా అని చెప్పి ఇప్పుడు ఓకే మా దగ్గర అద్భుతంగా లేదు మేము తగ్గించేస్తాం ప్రైజు అని చెప్తే కొనేవాడు కూడా కొండు. ఎందుకు అవుతుందంటావు? వాట్ యూ థింక్? బికాజ్ సప్లై ఎక్కువ అయిపోయింది, డిమాండ్ తక్కువైంది అంటావు.
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ డిమాండ్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో చాలా అన్సర్టెనిటీ అనేది పెరిగిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వార్లు అవడము, ఫస్ట్ యుక్రెయిన్ వార్ అన్నాడు, యుక్రెయిన్ వార్ రష్యా కొట్టుకుంటుంటే యుఎస్ వాడు బోర్ కొట్టింది, ఆడు ఇరాన్తో వార్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వార్స్ అన్నీ అవుతున్నాయి. దాంతోపాటు దానివల్ల చాలా ఇన్స్టెబిలిటీ వస్తుంది. దానికి తోడు ఈ ఏఐ అని ఒకటి వచ్చి, అగైన్ గుడ్ థింగ్ దట్ ఇట్ కేమ్, బట్ ద థింగ్ ఇస్ దానివల్ల చాలా జాబ్స్ పోవడము. ఇండియాలో అయితే మేజర్గా ఐటీ మీద డిపెండెంట్ మార్కెట్ ఉంది, హైదరాబాద్లో పర్టికులర్గా ఐటీ మీద డిపెండెంట్ మార్కెట్ ఉంది, దాని జాబ్స్ పోవడము. డూ యూ సీ ఎనీ కొరిలేషన్ బిట్వీన్ దట్ అండ్ దిస్? అంటే నాకు తెలిసినంత వరకు వివేక్, బేసిక్గా ఏంటంటే నువ్వు అన్నట్టు లాస్ట్ 2 years ఖచ్చితంగా అన్సర్టనిటీ అయితే ఉంది, అది అసలు నో డౌట్. బట్ ఏంటంటే మన సప్లై, అంటే నేను నాకు చెప్పినట్టే డిమాండ్ అండ్ సప్లై, మన సప్లై ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వకుండా నార్మల్గానే వెళ్ళిన స్టేజ్లో ఉండుంటే ఈ పాటికి ఇంత ఇష్యూ వచ్చేది కాదు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు తెల్లాపూరు ఆ రోడ్లకి వెళ్ళినా, లేదంటే ఇప్పుడు కొల్లూరు, లేకపోతే ఇటు కోకాపేట, ఈ విపరీతమైన సప్లై. అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లాంటి ఏరియాలు తీసుకున్నాం, బెంగళూరు ఆర్ చెన్నై తీసుకో. ఇప్పుడు బెంగళూరు ఆర్ చెన్నై ఆల్మోస్ట్ దేవనహల్లి, యలంక అటువైపు వెళ్ళినా కూడా స్క్వేర్ ఫీట్ 10,000 11,000 అమ్ముతున్నారు. అసలు ఇంచుమించుగా ఏంటంటే కొంచెం అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ అన్నట్టే, బేసిక్గా ఫార్మ్ ల్యాండ్స్ అవి. బట్ ఇప్పుడు మన వైట్ ఫీల్డ్ దాటి కాడుగోడి కూడా వస్తున్నాయి. మన దగ్గర ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా అదే రేట్లుగా అమ్ముతున్నారు. ఎందుకు అలా అని చెప్పి మన దగ్గర అసలు డిమాండ్ ఏంది లేదు అందుకని చెప్పి తక్కువ అమ్మేస్తానని కాదు, డిమాండ్ ఉంది. బట్ ఏంటంటే సప్లై డిమాండ్ కన్నా చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పిన ఎఫ్ఎస్ఐ రూల్ ఏదైతే ఉందో, ఇప్పుడు బేసిక్గా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో లేటెస్ట్ ఎకరం 100 కోట్లు అనుకోవచ్చు. ఎందుకంటే కోకాపేటలో 100-150 అంటే ఇక్కడ కూడా అంతే, ఒక 100 అనుకుందాం ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఈ 100 కోట్ల ఎకరంలో వాడు స్క్వేర్ ఫీటు 10,000కో 11,000కో అమ్మేస్తాడు. అదే ఇప్పుడు బెంగళూరు అటు పక్క చూసుకుంటే వాడు స్క్వేర్ ఫీట్ 10,000 అమ్మేది ఎకరం 20 కోట్ల మీద కట్టే దాంట్లో. ఎందుకు? వాడికి అక్కడ ఎక్కువ సప్లై ఇవ్వలేడు, స్క్వేర్ ఫీట్ సప్లై లేడు కాబట్టి ఆ స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు. అదే ఇక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పటికి ఎక్కువ స్క్వేర్ ఫీట్ కట్టుకోవచ్చు కాబట్టి వన్ థింగ్ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కుని ఉందాం అనుకునేటోడికి మాత్రం హైదరాబాద్ ఈజ్ హెవెన్ ఒక విధంగా, అది అసలు నో డౌట్. ఇప్పుడు వేరే ఏ సిటీతో పోల్చుకున్నా మన దగ్గర వచ్చే ప్రైజింగ్లు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, అసలు హెవెన్. కానీ లేదు, ఒక ఇల్లు ఉన్నాం వరకు ఓకే, నేను ఇన్వెస్ట్ చేసేస్తాను ఇక్కడ అట్లాంటి వాళ్ళు, ఇన్వెస్ట్ చేస్తా, ఇల్లు కొన్ని ఇన్వెస్ట్ చేస్తా, 4-5 ఇల్లు సిటీలో ఇల్లు కొంటా, ఆ టైప్ ఉన్న బ్యాచ్ ఉందా? అదొక చాలా పెద్దది ఉంది. బేసిక్గా ఒక విధంగా చెప్పాలంటే, ఒకప్పుడు నార్మల్గా ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఇప్పుడు కేపీహెచ్బి అటు పక్క కట్టేవారు ఎక్కువ. నేను ఎక్కడ కూడా ఇన్వెస్ట్ ఇన్ ఫ్లాట్ ఇన్ కేపీహెచ్బి అని ఎక్కడ చూడలేదు. ఏంటి బై ఫ్లాట్ ఇన్ కేపీహెచ్బి, గెట్ యువర్ హోమ్ అని. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా చూడు, ఇన్వెస్ట్ ఇన్ కొండాపూర్, ఇన్వెస్ట్ ఇన్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇన్వెస్ట్ ఇన్ నియోపోలిస్, ఇన్వెస్ట్ ఇన్ కోకాపేట్, ఇన్వెస్ట్ ఇన్ తెల్లాపూర్. ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఎలా మార్చేశారంటే, నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్లాట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు నార్మల్గా చేసే వీలులన్నీ యూ కెన్ ఇన్వెస్ట్ 8,500, యూ కెన్ ఇన్వెస్ట్ 7,500 per square feet. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు వాడు ఉందాం అనుకునే ఇల్లు అది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? నార్మల్గా అదో ఇప్పుడు వాడు ఉందాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షర్ట్ కొనుక్కున్నాను, నేను వేసుకునేదాన్ని కొనుక్కున్నాను, నేను దీన్ని ఇన్వెస్ట్ చేసిన ఎలా అంటాను? నేను షర్ట్లో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పను, నేను వేసుకునేదాన్ని నా అవసరం కోసం కొనుక్కున్నాను. అలా ఇల్లు నా అవసరం కోసం ఉండడానికి కొనుక్కుంటున్నాను, అది ఒక లెక్క. అంతేకాని నేను ఇన్వెస్ట్ చేసేసాను ఒక ఇంట్లో. అలాంటి వాళ్ళు ఉన్నారా? అంటే సెకండ్ ఇల్లు, థర్డ్ ఇల్లు కొని, ఫోర్త్ ఇల్లు కొనేటోళ్ళు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మార్కెట్ని డ్రైవ్ చేసేదంతా వాళ్ళే. ఎంతమంది ఉన్నారు అంటే బోల్డ్. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఉన్నారు. ఎన్ఆర్ఎస్ ఎవరు కూడా ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొందామనో లేకపోతే ఒక ప్లాటింగ్ సెగ్మెంట్లో తీసుకుందామో అనే ఆలోచనలు పోయినాయి. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే, ఇప్పుడు ఫర్ కార్ అలా వెళ్ళి మెయిన్ రోడ్ మీద ఆగి ఇంట్లోపలికి వెళ్ళి టైల్స్ అయ్యి అన్నీ చూసేటప్పటికి
ఎందుకురా ప్రశాంతంగా నాకు కళ్ళకు కనిపిస్తుంది కదా అని చెప్పి తీసుకుందాం అనుకుంటాడు. ఏదో ఊరవతలకి వెళ్ళి సందుల్లోని గొంతుల్లోని తిప్పి ఇక్కడ ఏదో ₹1,00,00,000 ఎకరం, ₹1,50,00,000 ఎకరం అంటే వాడికి ఎక్కట్లేదు బేసిక్గా. బట్ థింక్ అబౌట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ మాట్లాడితే దాని గురించి కొంచెం డబుల్ డౌన్ చేద్దాం. ఒక ఫస్ట్ హౌస్ అన్నది ఎప్పుడైనా నువ్వు ఉండడానికి, నీ సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్ హౌస్ అన్నది బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ కోసం. నీ దాని రెంటల్ ప్రాపర్టీ అంటావు, నీకు రెంట్ వస్తుంది, రెంట్తో పాటు నువ్వు యూ విల్ మేక్ ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటాం. బట్ ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ థింగ్? అంటే నేను బేసిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 2017 ఈజ్ అ గోల్డెన్ ఎరా ఆఫ్ హైదరాబాద్ కదా ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు 2017లో లెటస్ సే ద మోస్ట్ డెవలప్డ్ ఏరియాస్ ఏమైనాయి నీ దృష్టిలో? మనకి మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అసలు చాలా బాగా, మణికొండ అవన్నీ చాలా బాగా అనుకున్నాం, వెస్ట్ చాలా బాగుంది అనుకున్నాం. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆ రోజు స్క్వేర్ ఫీట్ తీసుకుని ఉంటే నాకు 4,500, 5,000 వచ్చేసేది. అది ఎంత అయింది స్క్వేర్ ఫీట్ ఈరోజు? 10,000 అయింది, ఆర్ మ్యాక్సిమం 11,000 అనుకోవచ్చు. దట్ ఈస్ ఎంత? ఒక 2x అనుకోవచ్చు. అది నేను ఆ రోజు ఉండడానికి తీసుకున్నాను అంటే నాకు నో రిగ్రెట్స్. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఉంటున్నాను, సో నాకు నో ప్రాబ్లం. బట్ నేను ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి తీసుకుంటే ఒకసారి నువ్వే ఆలోచించు, 2017 నుంచి 2023 వరకు నేను మోకిల్లో ఒక ప్లాట్ తీసుకుంటే 8,000, 80,000 అయింది. 10x. ఇప్పుడు అదే కొల్లూరులో ఒక ఎకరం ల్యాండ్ తీసుకుంటే ₹1,00,00,000 15-20 కోట్లు అయిపోయింది. అవును, ఏది సేమ్ అదే డబ్బుతో. అవును. సో ఒక విధంగా ఏంటంటే మనం ఒక సేఫ్ గేమ్ ఇది. ఏంటి, ఓకే ఒక ఫ్లాట్ కొంటే ఎలాంటి తలకాయ నొప్పులు ఉండవు, పెట్టేసామా అన్నట్టు. అంతేగా ఏంటి, అలాంటి పీక్ టైంలోనే 5,000 నుంచి 10,000 అయింది. అవును. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా అసలు పెరిగేదానికి స్కోప్ ఉంటుందా? మరి ఎందుకు చేస్తున్నారంటావు? మరి ఎందుకు చేస్తున్నాం అంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా పలానా ఎందుకు చేస్తున్నారని తెలియదు, కానీ ఏంటంటే వాళ్ళకి నెంబర్స్ అది అర్థం కావట్లేదా, లేకపోతే రాంగ్గా గైడ్ చేస్తున్నారా, లేకపోతే భయమా? బికాస్ ఫస్ట్ వచ్చేసి నువ్వు అన్నట్టు భయం అయితే ఖచ్చితంగా ఉంది. అవును, ఎవరైనా కబ్జా చేస్తే ఏంటి, లేకపోతే ఇప్పుడు ప్లాటింగ్లో రేపొద్దున్న ఏంటి నా సిచ్యువేషన్, ఇప్పుడు ఏమన్నా ఒక ప్లాట్ తీసుకున్నాను ఎవరైనా కబ్జా చేసేస్తాడు, లేకపోతే ఎవరైనా ఇంకోటి ఏమైనా కట్టేసుకుంటే ఏంటి. ఎందుకంటే మనం అవన్నీ 2000 నుంచి 2005, 2010 ఆ టైంలో ఇవన్నీ బాగా జరిగేవి కూడా. అవును. కానీ అప్పట్లో ఏంటంటే ఎక్కువ జీపీ లేఅవుట్లు అంటే గ్రామ పంచాయతీ హెచ్ఎండిఏ కింద వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ హెచ్ఎండిఏ లిమిట్స్ లో లేకపోతే డిటిసిపి వీటిల్లో అంత కబ్జాలు చేసేసే అంత సిచ్యువేషన్ లేదు. ఓకే. బట్ ఏంటంటే అప్పట్లో మనకి జరిగిన ప్రాసెస్ బట్టి ఇప్పుడు అందరూ మళ్ళీ మనకి ఎందుకు ఆ తలకాయ నొప్పులు, ప్రశాంతంగా ఒక ఫ్లాట్ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నారే కానీ రిటర్న్స్ కోసం ఆలోచించి వెళ్తున్నారైతే నేను అసలు అనుకోవట్లేదు. సో ఒక ఇన్వెస్టర్ని గైడ్ చేద్దాం ఇప్పుడు వెరీ క్విక్గా. ఇప్పుడు నువ్వు సెకండ్ ఫ్లాట్, థర్డ్ ఫ్లాట్, ఫోర్త్ ఫ్లాట్ తీసుకుంటే నీకు రూపాయికి ₹2 లాభం వస్తుంది, కానీ నీకు రూపాయికి ₹5 లాభం పోగొట్టుకుంటున్నావు. బేసికలీ ఆపర్చునిటీ కాస్ట్ పోతుంది. అంటే నువ్వు ₹3 లాభం పోగొట్టుకుంటున్నావు రాంగ్ ప్లేస్ ఇన్వెస్ట్ చేసినందుకు. 3x ఇదంతా ఇప్పుడు 2017లో. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాట్ ఓడికి వాడు కొనుక్కున్న రేట్కి అమ్ముకోగలడో లేదో తెలియదు ఫస్ట్ థింగ్. అంటే మైనస్ మార్కెట్ ఉంది. అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 8,500 9,000 per square feet ఎక్కడో చోటు కొంటున్నాను అనుకున్నాం. అక్కడ మార్కెట్ ట్రెండ్ ఏంటి, లేటెస్ట్ ఒక 10,000 నడుస్తుంది అనుకున్నాం. రేపు పొద్దున్న అది 11,000కి వెళ్ళింది, 12,000కి వెళ్ళింది. బట్ పాయింట్ ఏంటంటే ఈడు అమ్మితే ఆ ప్రైస్కి వెళ్తుందా లేదా అనేది. ఇప్పుడు 10 మంది అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. ఇక్కడ నేను నా ఫ్లాట్ 10 మంది బిల్డర్లు, మార్కెటింగ్ టీముల్ని అందరినీ దాటుకుని వచ్చేసి నువ్వేమో అమ్మేద్దాం అనుకుంటున్నావు, నా దగ్గర వచ్చి ఎందుకు కొంటాడు? కరెక్ట్. ఆ బిల్డర్ ఎవడో ఒకటి మళ్ళీ ఇన్వెస్టర్ యూనిట్ అని చెప్పి అడుగు తక్కువ అమ్ముతాడు అదే ప్రైస్ కి. రైట్. అన్ని దాటి నా వరకు రావడం చాలా కష్టం. రైట్. సో ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక లెటెస్ట్ సే ఒక ప్లాట్లో అయినా లేకపోతే ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో అయినా ఆల్టర్నేటివ్గా ఫ్లాట్ కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చేయాల్సిన
అంటే ఫ్లాట్ కొనే ముందు లైక్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చేయాల్సిన థింగ్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిన థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్ ల్యాండ్లో మెయిన్ చేయాల్సింది అది. అండ్ అప్రిషియేషన్ ఇదేంటి, ఇది జస్ట్ టు మేక్ హిమ్ సేఫ్. ఇంకా అందులో అప్రిషియేషన్ కోసం ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఫస్ట్ థింగ్ వాడు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక 10 గుంటాస్ ఆఫ్ ల్యాండ్ 15 గుంటాస్ ఆఫ్ ల్యాండ్ తీసుకుంటే మాత్రం ఎంత లీగల్గా క్లియర్ అయినా కూడా వాడికి ఇబ్బంది. ఎందుకు అంటే వాడు ఇప్పుడు లెటర్సే సమ్ పర్సన్ ఎక్కడో మోమిన్పేట దగ్గరకు ఎక్కడికో మోమిన్పేట సమ్వేర్ ఆల్మోస్ట్ ఒక 25 ఇక్కడ ఒక 45-50 కిలోమీటర్స్ ఫ్రమ్ కోకాపేట అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళి లెటర్స్ ఒక 10 గుంటాసో 15 గుంటాసో ల్యాండ్ తీసుకున్నాడు అనుకుందాం. వాడేంటి ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ల్యాండ్ చూసుకోవాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా వాడు అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ అంతా బాగుందో లేదో చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అలా ప్రతి వారం చూసుకున్నాం 2 వారాలకు ఒకసారి చూసుకున్నాం. ఇవన్నీ అయినప్పుడు ఇక్కడ కొనే ఖర్చులు వాడు తిరిగే ఖర్చులు వర్కౌట్ అవ్వవు. సో ఒకవేళ వాడు ఏమన్నా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నాడు అంటే వాడి ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ కొంచెం ఎక్కువే ఉండాలి. సో అట్లీస్ట్ ఒక ఎకరం మినిమం ఎకరం. నేను అసలు మినిమం ఎకరం అంటున్నాను. ఒకవేళ వాడి దగ్గర ఎకరానికే బడ్జెట్ ఉంది అంటే ఒక 4-5 కలుసుకొని సిండికేట్లో కొనుక్కోవడం ఇది బెస్ట్ థింగ్. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ రేపు పొద్దున్న ఎవడైనా వచ్చి ఏం చేస్తారనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మన దగ్గర అంటూ ఒక 10 acres 20 acres ఉంది అంటే ఒకటి వచ్చి ఒక లేఅవుట్ వేసుకుంటానో లేకపోతే ఒక విల్లా కమ్యూనిటీ కట్టుకుంటానో ఆ టైప్లో వస్తారు, మనకి ఆ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి ఒక ఎకరం కొంటాం, ఆ ఎకరంలో ఎవడో వచ్చి మన ఎకరం ఎందుకు తీసుకుంటాడు? ల్యాండ్ బ్యాంక్ ఉండాలి చుట్టుపక్కల, మనం నెగోషియేట్ చేయడానికి కూడా కొంచెం బిగ్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే బెటర్ అవుతుంది అగ్రికల్చర్ ల్యాండ్లో ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్నది ఏంటి, ఈ ప్లాట్. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ తీసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే హెచ్ఎండి అప్రూవల్ ఉంది, డిడిసిపి అప్రూవల్ ఉంది, ఓకే లెటస్ గో అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ ఫలానా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి ఏదైతే మనం అగ్రికల్చర్ ల్యాండ్లో లీగల్ ఒపీనియన్ తీసుకుంటామో ఇందులో కూడా తీసుకోవాలి. బికాస్ హెచ్ఎండి అప్రూవల్ కూడా చెప్తాడు, నేను దీనికి అప్రూవల్ ఇస్తున్నాను కానీ దీని టైటిల్ అంతా బాగుందని అనుకుంటున్నాను మీరు అని అంటారు. కానీ నేను బల్ల గురించి చెప్తాను, దీంట్లో ఎవడు అసలు నేను దగ్గరికి ఎవడు రాడని అయితే ఎవడు చెప్పడు. సో ఒకవేళ హెచ్ఎండి అప్రూవల్ తీసుకుంటున్నాము అంటే ఈ అప్రూవల్స్తో పాటు ఆ ల్యాండ్ లీగల్ కూడా చూసుకోవాలి. బట్ ఇక్కడ ఈ లీగల్ చూసుకుని హెచ్ఎండి అప్రూవల్ దానికి వెళ్ళిన దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే తక్కువ అమౌంట్ ఎంటర్ అవ్వచ్చు. లేటెస్ట్ ఒక 300 square yards ప్లాట్ అనుకుందాం. 300 square yard ప్లాట్ గజం ఒక 20,000 అనుకుందాం, 60 lakhs అవుతుంది. ఇక్కడ వీళ్ళు లోన్ అనే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇది ఈ ప్లాటింగ్ సెగ్మెంట్లో. అగ్రికల్చర్లో అది కుదరదు. సో ఇక్కడ వాడు ఏం చేస్తాడు, అట్లీస్ట్ ఆ లోన్ తీసుకోవడం ఏదో ఒకటి చేస్తాడు. వాడికి రేపొద్దున మెయింటెనెన్స్ కూడా కమ్యూనిటీ ఆఫ్ దాంట్లో ఉంటుందో దాంట్లో ఇబ్బంది ఉండదు. రేపొద్దున అమ్ముకునే దానికి కూడా ఇంకో చిన్న ఇన్వెస్టర్ కొంచెం ఈజీగానే దొరుకుతాడు. దిస్ ఈజ్ ఇది. ఇంకొకటి మైనర్ థింగ్, ఇది ఏమి అంత అద్భుతంగా చూడాలని కాదు, లీగల్ ఓకే అయిపోయి పర్మిషన్స్ అంతా వచ్చేసింది అంటే ఆ డెవలపర్ వర్క్స్ కంప్లీట్ చేస్తాడా చేయడా. సో క్రెడిబిలిటీ ఇది ఏంటంటే నేను అపార్ట్మెంట్ చూసినంత జాగ్రత్తగా చూడాలి అని చెప్పి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక లేఅవుట్ వేస్తున్నాం అనుకో, ఒక 10 acres ఉందనుకో, ఆ 10 acres ల్యాండ్ కాస్ట్ పర్మిషన్స్ కాస్టే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తంలోకి 85-90% కాస్ట్. వాడు ఇంకా దాని తర్వాత పెట్టాల్సిన 10%. వాడు ఆ 10% కోసం ఇదంతా చేసుకుని రిస్క్ చేయడు. బట్ కన్స్ట్రక్షన్స్ అలా కాదు. వాడి ల్యాండ్ కాస్ట్ పర్మిషన్స్ కాస్ట్ ఇస్ జస్ట్ 25% ఆఫ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్. బిల్డింగ్ దాని తర్వాత బిల్డింగ్ కట్టేది ఇంకా అంతా ఇంకో మిగతా 75%. సో ఇక్కడ మనం క్రెడిబిలిటీ కన్నా చూసుకోవాల్సింది లీగల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా. కరెక్ట్. ఇక్కడ మనం చూసుకోవాలి, అపార్ట్మెంట్స్కి వచ్చేటప్పుడు చూసుకోవాల్సింది ఆ బిల్డర్ ఎంత లీగల్ కరెక్ట్ ఉన్నా ఏదున్నా కూడా అపార్ట్మెంట్స్ విల్లాస్లో చూసుకోవాల్సింది క్రెడిబిలిటీ ఆఫ్ ద బిల్డర్. వీడు కట్టిస్తాడా ఇవ్వడా, వీడు కట్టించే స్టేజ్లో ఉన్నాడా లేడా. ఇలాంటి టైమ్స్ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అవును.
ఈ గవర్నమెంట్ షిఫ్ట్ అయిన తర్వాత పర్టికులర్గా హైదరాబాద్లో మనం మరీ టూ మచ్ హైదరాబాద్ వెళ్తున్నాం కానీ బట్ ఇది హైదరాబాద్ అవగొట్టేద్దాం. హైదరాబాద్ అయిపోయిన తర్వాత మనం ఒక ఇన్వెస్టర్ అన్నవాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏపీ తెలంగాణ మొత్తం కవర్ చేద్దాము. హైదరాబాద్లో గవర్నమెంట్ షిఫ్ట్ అయిన తర్వాత ఏదో చేంజ్ అవుతుంది అని నాకు చిన్న యాంటిసిపేషన్ ఉంది కానీ ఏమీ పెద్దగా చేంజ్ అవ్వలేదు. అది కాకుండా బికాస్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఇంకొంచెం టైటన్ అయింది, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అది పక్కన పెడదాం, అది కూడా నువ్వు డిస్కస్ చదివి చెప్పచ్చు గుడ్డా బ్యాడా అన్నది నీ ఒపీనియన్లో. ఓకే, వాట్ ఈస్ ద మార్కెట్ పల్స్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అయిందంటావు? హైదరాబాద్ బెటర్ అయిందా, కొంచెం బ్యాడ్ అయిందా? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పి అంటున్నారే కానీ నా ఫీలింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయే టైంలో పాపం వీళ్ళు వచ్చారు. వీళ్ళు కర్మది అంటే బట్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఓవర్ నైట్ పడేది కాదు, ఒక రోజులో పడిపోయేదో. అట్లీస్ట్ హైదరాబాద్ అయితే అది కాదు, ఎఫోర్డబిలిటీ లేని స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్కి వెళ్ళింది కాబట్టి రియల్ ఎస్టేట్ పడింది. బట్ మనం దానికి ఏంటంటే ఇదిగో హైదరాబాద్ వచ్చి బిల్డింగ్లు కూల్ చేస్తాం అందుకని రియల్ ఎస్టేట్ పడిపోయింది, లేకపోతే ఇదిగో పలానా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది. వీళ్ళు కొన్ని రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసే ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని డిమోట్, అది సెపరేట్. కానీ ఓవరాల్ యాజ్ రియల్ ఎస్టేట్ని అయితే ఈ గవర్నమెంట్ ఏమీ పడేయడం అని అయితే ఏం లేదు. మన హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ప్రతిసారి గవర్నమెంట్ 10 years రూల్ చేసింది. అవును, 96 నుంచి చూసుకుంటే ఫస్ట్ ఒక 9 years చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి, దాని తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం అవుతుందని సెకండ్ 2035 వరకు ఉంటారు. సో ఏంటంటే ఫస్ట్ పాలసీస్ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకళ్ళు పెట్టిన పాలసీ వాళ్ళు నెక్స్ట్ టైంలో వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయగలిగారు. అండ్ ఇంకొకళ్ళు ఏంటంటే ఎక్కడా కూడా ఓకే ఈ గవర్నమెంట్ వస్తే పాత గవర్నమెంట్ చేసింది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 96 to 2004లో టీడీపీ గవర్నమెంట్ రింగ్ రోడ్ ప్లానింగ్ వేసింది, ఎయిర్పోర్ట్కి ఎక్వైజేషన్ చేసింది, మెట్రో ప్లానింగ్ చేసింది, చాలా చేసింది. అది నెక్స్ట్ వచ్చి దాన్ని ఆపేయలేదు, కంటిన్యూ చేశారు. రింగ్ రోడ్ ఇంకా బాగా చేస్తే ఎలా అవుతుంది, మెట్రో ఎవరికి మంచి కాంట్రాక్ట్లు ఇస్తే అవుతుంది, ఎయిర్పోర్ట్కి ఎక్విజిషన్ చేసిన ల్యాండ్లో ఎయిర్పోర్ట్ కట్టడం. దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఏంటి ఓకే ఇప్పుడు ఎలాంటి కంపెనీస్ తెస్తే ఇంకా ఎందుకు ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు వరకు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకెళ్తున్నారు వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ముందుకు, ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ని పడనివ్వదు. ఎందుకంటే వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. చాలా ఇప్పుడు తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఎక్కడ చూసినా ఏంటంటే పొలిటీషియన్స్ వీళ్ళందరూ బిజినెస్ చేసేది రియల్ ఎస్టేట్లో కన్నా ఎక్కువ ఇరిగేషన్స్ వాటిలో ఇట్లా. బట్ ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ లింక్డ్ విత్ రియల్ ఎస్టేట్. అవును. సో రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో పడనివ్వకుండా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళ చేతిలో కూడా ఉండదు కొన్నిసార్లు. ప్రతిసారి ఎఫోర్డబిలిటీ లేని రోజు ఎవరిని చేసినా కూడా ఆగుతుంది. నాకు ఇది చెప్పు, ఇందాక నువ్వు అన్నావు కదా హెచ్ఎండి అయినా డిడిసిపి అయినా కూడా నువ్వు బల్లగుద్ది వాళ్ళు చెప్పలేరు అంటున్నావు కదా. దీన్ని బ్యాకప్ చేసుకుంటూ రీసెంట్గా ఐ థింక్ ఒక హెచ్ఎండిఏ ఒక రేరా అప్రూవ్డ్ లేఅవుట్ని హైదరా వెళ్ళి కొలాప్స్ చేస్తుంది కదా. ఎలా చేస్తుంది అంటే గవర్నమెంట్ ఇది సర్టిఫైడ్ ఇది కరెక్ట్ అని చెప్పింది కూడా దాన్ని ఎలాగా హౌ ఆర్ యూ జస్ట్ డెమాలిషింగ్ ఇట్? వాళ్ళ పారామీటర్స్ ఏంటి? హైడ్రా ఎందుకు చేస్తుంది అట్లాగా? అంటే బేసికలీ నాకు తెలిసినంత వరకు హైడ్రా యాక్ట్ చేసేది 2 విషయాల్లో. ఒకటి అంటే చాలా విషయాల్లో, బట్ నాకు తెలిసి గవర్నమెంట్ ల్యాండ్, ఇంకొకటి ఇరిగేషన్ లేక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ లేఅవుట్లో లేక్ వెళ్ళే చోట ఒకటి తీసేస్తారు, మిగతాదంతా ప్లాట్లు అలాగే ఉంటాయి నార్మల్గా. ఇప్పుడు నువ్వు చెప్పిన న్యూస్ నాకు తెలిసి అదేమైనా గవర్నమెంట్ ల్యాండ్లో వేసిన లేఅవుట్. బట్ గవర్నమెంట్ ఎలా అప్రూవ్ చేస్తుంది మరి? హెచ్ఎండి ఎలా వచ్చింది? అది మేనేజ్ చేసుకోవడం ఏదో ఒకటి ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే నేను అందుకనే చెప్తున్నా, ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఉంది కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి అనేది వద్దు.
దానికి ఉన్న లీగల్ ముందు ఏంటి 1954 నుంచి అది అసలు లీగల్గా ఎవరెవరి చేతుల నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది, అది అసలు మధ్యలో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందా, అసైన్డ్ ల్యాండ్ ఏమన్నా ఉందా, అవన్నీ చూసుకుని దెన్ హెచ్ఎండిఏ లైక్ జస్ట్ స్టాంప్. ఓకే, హెచ్ఎండిఏ కూడా అప్రూవ్డ్ కదా. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ని 100% కన్ఫర్మేషన్ కింద తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా అదే కదా జరిగింది. ముందు లీగల్ చూసుకుని ఉంటే ఇది ఇంత హెడేక్ వచ్చేది కాదు. ఈ 111 జియో అంటే ఏంటి సూర్య? 111 జియో అనేది ఒక అంటే గవర్నమెంట్ ఆర్డర్ 111 అని ఒక విధంగా దాన్ని, అది 96, 97 ఆ టైంలో పాస్ చేశారు. దేనికని? ఇది సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే స్టేట్ గవర్నమెంటా? మన హైదరాబాద్లోనేనా లేకపోతే? అది మన హైదరాబాద్లోనే ఉంది, బట్ దట్ ఈస్ రిలేటెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ట్రిబ్యునల్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అప్పుడు ఏమైందంటే మన ఒక ఇండస్ట్రీస్, సురానా ఇండస్ట్రీస్ ఏదో అక్కడ ఒక ప్లాంట్ సమ్ ఇండస్ట్రీ టైప్ ఏమైనా పెట్టినప్పుడు ఆ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీళ్లు కలుషితం అయిపోతున్నాయని చెప్పి దానికి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడా కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ రాకూడదు అని చెప్పి పెట్టిన రూల్ ఇది. ఆ రూల్ పెట్టేటప్పుడు ఏంటంటే అలా అని చెప్పి వ్యవసాయం చేసుకోకుండా ఆగలేరు కదా ఎవరు. వ్యవసాయానికి నో అబ్జెక్షన్, వ్యవసాయం అయితే చేసుకోవచ్చు. వ్యవసాయం చేసుకునేటప్పుడు మనం వ్యవసాయం చేసుకునేటప్పుడు గోడౌన్లు ఉంటాయి, ఏది స్టాక్ యాడ్ చేసుకోవడానికి అవన్నీ వాటికి. సో 10% ఆఫ్ ద ల్యాండ్లో మీరు కట్టుకోవచ్చు. ఓకే, దానికి స్లాబ్ కూడా వేయకూడదు. ఓకే, ఇది అసలైన రూల్. అదేంటంటే ఒకప్పుడు అంతే కదా, సిటీకి ఎక్కడో దూరంలో ఉన్న అక్కడ వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ చిన్న షెడ్ వేసుకుని. ఇప్పుడు ఏంటంటే అది సిటీ పక్కకు వచ్చేసింది, సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది అక్కడికి. ఒక విధంగా చెప్పాలంటే దోస్ ఆర్ ద పీక్ ఏరియాస్ నో ఒక విధంగా. సో ఇప్పుడు ఏంటి, వాటిని జనాలు ఆ 10% రూల్ని ఫామ్ హౌస్ కింద వాడుతున్నారు. బట్ స్లాబ్ వేయకూడదు అన్నా, మరి ఫామ్ హౌస్ ఎలా కడుతున్నారు? ఓకే, స్లాబ్ వేయకుండానే ఇప్పుడు దాని ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోరు. ఓకే, కింద ఎకరం 2 ఎకరాలు తీసుకుంటాడు, 4,840 స్క్వేర్ యార్డ్స్ 1 ఎకర్. సో అంటే ఇప్పుడు లెటర్స్ 4,840 అంటే ఇంచుమించుగా 9,500 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అతనికి, 9,000 చేంజ్. అందులో 900 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు కట్టుకుంటాడు. సో అక్కడ మనం 2 అయినా లేపచ్చు. 2 కింద. దట్ ఈస్ ఆల్మోస్ట్ 8,000 స్క్వేర్ ఫీట్. అది కాకుండా ముందంతా ఓపెన్ స్పేస్ పెట్టుకుంటాడు. ఇప్పుడు మిగతా 90% ఇది ఓపెన్ స్పేస్, ఎనీథింగ్ చేసుకోవచ్చు బేసిక్గా. కానీ ఇప్పుడు 10% కూడా పర్మిషన్స్ రావు. ఏదో నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వండి, ఈ పర్మిషన్ ఇవ్వండి అంటే అవి ఇవ్వరు. ఎవరి కాళ్ళు సొంతంగా తీసుకుని కట్టుకోవడమే. ఓకే, ఇప్పుడు ఈ 111 జియోని నువ్వు ఇందాక చెప్పావు కదా, ఈ 10x అయ్యే సిచ్యువేషన్ ఎక్కడా లేదు హైదరాబాద్లో, మొత్తం ఫ్లాట్ అయిపోయింది, మనకి గ్రోత్ అనేది ఉండదు, డిప్రిసియేషన్ కూడా కొంచెం ఛాన్స్ ఉంది అని చెప్పి. ఒకటి ఏంటంటే హైదరాబాద్ గ్రోత్ అనేది ఉండదు అనట్లేదు, కానీ ఇప్పుడు నుంచి ఏదో 2017 నుంచి ఇప్పటికి ఇలా అయింది కదా, ఇప్పుడు నుంచి అలా అయిపోతుంది అనే సిచ్యువేషన్ ఉండదు. గ్రోత్ ఉండదు, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది అయితే ఇప్పుడు అప్పుడే ఉండదు. నాకు ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది. ఓకే, గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ దానికి నచ్చినట్టు రూల్ మార్చుకుంటున్నారు. ఓకే, వాళ్ళని ఎవరు ఆపేవాడు లేడు, అడ్డుపడేవాడు లేడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఇన్ స్టేట్స్, సెంటర్ అయినా కూడా ఒక లెవెల్ వరకు సింగిల్ సైడెడ్ అయిపోయినాయి, అపోజిషన్ లేవు. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నా అపోజిషన్ లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నా అపోజిషన్ లేదు, పెద్దగా లేదు, 7 లేదు. ఓకే, తమిళనాడు ఇప్పుడు చూసుకున్నా పెద్ద అపోజిషన్ లేదు, ఎక్కడ అంత లేదు. సెంట్రల్ చూసుకున్నా కూడా సెంట్రల్లో కొంచెం బెటర్గా ఉంది సిచ్యువేషన్, బట్ అగైన్ కూటమితో పాటు అపోజిషన్ లేదు. ఒకవేళ ఈ 111 జియో ల్యాండ్స్ అని చెప్పి తెగ కొంటున్నారు, తక్కువగా వస్తున్నాయి, కొంటున్నారు, దాన్ని వేరే రకంగా మానిటైజ్ చేసుకుంటున్నారు. ఏంటో మన ఈ కన్వెన్షన్ హాల్లు కట్టి అవి కట్టి ఇవి కట్టి. రేపు గవర్నమెంట్ 111 జియోని నేను కమర్షియలైజ్ చేస్తున్నాను అని ఇంకొక జియో పెట్టి ఈ ఉన్న ల్యాండ్స్ ఎవరైతే కొనుక్కున్నారో ఇక్కడ 10x అయ్యే ఛాన్స్ ఉందా 111 జియోలోనా? ఒకవేళ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తే అవుతుంది. అంటే ఒక 5 to 10x అయితే అవుతాయి. కానీ నాట్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ 111. దేర్ ఆర్ సమ్ సిటీ దగ్గర ఉన్నవి అవుతాయి. బట్ అలా అయితే ఏమవుతుంది హైదరాబాద్కి? మిగతా రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోతుంది. ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు
లెటర్స్ సే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిస్ వరకు R1 ఉంది. దాని తర్వాత ఖానాపూర్ విలేజ్ నుంచి ఖానాపూర్, మిర్జాగూడ, జన్వాడ ఇదంతా 111. అటుపక్క వట్నాగులపల్లి అటువైపు కూడా 111. సో ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు ఒక మనిషి ఇవన్నీ దాటుకుని మోకిల శంకరపల్లికి ఎందుకు వెళ్తాడు? ఇక్కడ హైరేజ్లు వచ్చేస్తాయి, అందరూ ఇక్కడే ఉండడం మళ్ళీ మొదలు పెడతారు. సరే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఒక విధంగా 111 జియోని వాడకపోతేనే సప్లై ఎంత ఉంది. ఇప్పుడు 111 జియో కూడా ఉంది అంటే సరే మోకిల శంకరపల్లి అయినా సరే ఓకే, ఇది అయిపోయాక అదే కదా వచ్చేది అనుకోవచ్చు. తుక్కుగూడ, అవును, ఇబ్రహీంపట్నం, అవును, అటు ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి, సరే ఇక్కడ అంతా ఈ అజీజ్ నగర్ అంతా 111, దాని తర్వాత శంషాబాద్ ఎగ్జిట్ తర్వాత అంతా 111, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ కూడా స్టార్ట్ అయ్యేది 111తోనే. అందుకని చెప్పి తుక్కుగూడకి వెళ్ళి విల్లాలు కట్టుకోవడాలా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా తీసేస్తే ఒక మనిషి అక్కడికి వెళ్ళి ఎందుకు ఉంటాడు? ఇప్పుడు అక్కడ 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు, లేకపోతే 5 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నాడు, ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఆడికి? సో మరీ టూ మచ్ సప్లై ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్నది ఇంకా పెరిగిపోద్ది అంటావు. అది కూడా సిటీ పక్కన పెరుగుతుంది. ఎక్కడో ఊరవతలు పెరగడం అంటే వేరు, సర్లే అక్కడికి ఇంకొంచెం ఎఫెక్ట్ అనుకోవచ్చు. బట్ కోకాపేట పక్కన హ్యూజ్ సప్లై వచ్చేస్తుంది 111 కన్నా తీసేస్తుంది. ఇలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించుకుంటున్నారు కదా. ఐఏఎస్ మొన్న అదే మధ్యప్రదేశ్ 2022లో ఐ థింక్ ఎవరికైతే తెలియదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయదని. మధ్యప్రదేశ్లో నేను ఎగ్జాక్ట్ ఇన్డెప్త్ న్యూస్ చూడలేదు. ఏంటంటే మధ్యప్రదేశ్లో వీళ్ళకి అక్కడ ఏదో అవుతుందని చెప్పి ముందే న్యూస్ తెలిసి అక్కడ ల్యాండ్ కొన్నారు. అవి ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి, 50x 100x అయిపోయినాయి. అవును, ల్యాండ్ కొనడమే కాదు, నేను చెప్తా. సో మధ్యప్రదేశ్లో ఒక సెట్ ఆఫ్ ఒక 15 to 20 ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి ఒక 5.5 crores పెట్టి అక్కడ ఒక పెద్ద హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఫార్మ్ ల్యాండ్స్ కొనడం జరిగింది. కొనిన తర్వాత ఇంకొక 2 yearsలో గవర్నమెంట్ అక్కడ ఒక పెద్ద హైవే పెట్టింది మాట. అక్కడ ల్యాండ్ వేయడం హైవే పెట్టింది. సో పెట్టిన తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే కొనుక్కున్నారో ల్యాండ్స్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ని కమర్షియల్ ల్యాండ్స్గా, రెసిడెన్షియల్ ల్యాండ్స్గా డెసిగ్నేట్ చేస్తారు, మార్చేశారు. సో వాళ్ళు ఏదైతే 5.5 crores పెట్టి ల్యాండ్ కొన్నారో, లెటెస్ట్ ఒక 100 acres కొని ఉంటారు 5.5 crores పెట్టి అనుకుందాం లెటెస్ట్ జస్ట్. ఇప్పుడు ఆ 100 acres 1000 acres అయిపోయింది. ఇట్ బికేమ్ 10x 20x బికాస్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అయింది కాబట్టి. అంటే ఇప్పుడు బేసిక్గా ఇక్కడ 111 ఉన్నట్టు అక్కడ అలాంటి రూల్స్ ఏమి ఉండవు కాబట్టి రోడ్ వచ్చేటప్పుడు యాక్సెసిబిలిటీ వచ్చి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోయినాయి రెసిడెన్షియల్ మార్కెట్స్. దే ఆర్ డూయింగ్ దిస్. ఇక్కడ కూడా చేస్తున్నారు కదా, దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దిస్. నో, ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు చేసిన పెద్ద ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు బేసిక్గా ఈరోజు ఒక ఏరియా తీసుకుందాం ఎక్కడో చోట, ఇప్పుడు జహీరాబాద్ నిమ్స్ అనుకోవచ్చు, లేదా చందన్వల్లి సెజ్ అనుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ వస్తున్నాయి అనే సిచ్యువేషన్, లేకపోతే ఇది ఎంకతల దగ్గర మొబిలిటీ వ్యాలీ అవ్వచ్చు. దీస్ ఆల్ ఆర్ లైక్ సెజ్ కంపెనీస్ వస్తాయి ఆ టైపు. ఇప్పుడు ఈ కంపెనీస్ ఏదైతే వస్తున్నాయి అని ఆల్రెడీ శాంక్షన్ లెటర్లు ఇక్కడ పెరిగిపోతుందంట, అద్భుతం అయిపోతుందంట అని చెప్పి అప్పుడే చేసేసారు, చేయాల్సిన హైప్ అంట. ఇప్పుడు మనం ఏ కార్నర్కి వెళ్ళినా ఎక్కడ ల్యాండ్ ఇప్పుడు 5 లక్షలు దొరికేసింది, రేపు పొద్దున్న ఇక్కడ కంపెనీలు వచ్చేసి 50 కోట్లు అయిపోతుంది, 5 కోట్లు అయిపోతుంది సిచ్యువేషన్ లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ ఇప్పుడు అసలు ఆ ల్యాండ్ కాస్టే ఆ ఎఫోర్డబుల్ సిచ్యువేషన్లో లేదు కదా. ఓకే, ఇప్పుడు అవ్వచ్చు. ఇప్పటికి ఏంటి ఇక్కడ పెడితే ఒక కంపెనీ వచ్చినందుకు 1 కోటి రూపాయలు పెట్టుకున్న ఎకరం 3 కోట్లు అవడము సంథింగ్ అక్కడ వరకు ఓకే. అంతేగాని 100x ఇదంతా 2017 ముందు వర్కౌట్ అయినాయి. బట్ ఇప్పుడు అయితే అంత మన తెలంగాణలో అయితే అంత వర్కౌట్ అవ్వవు. బట్ ఈ 2 లక్షలు పర్ మంత్ శాలరీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కోట్లు హాస్పిటల్ వస్తున్నాయి వీళ్ళకి. ల్యాండ్ మీద వచ్చేది ఆబ్వియస్లీ. బట్ అది ముందు ఇప్పుడు మన దగ్గర సినిమా హీరోలు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, నువ్వు చూస్తూ ఉండు. అప్పట్లో
క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసినా కూడా వాడి దగ్గర 100 కోట్లు ఉంటాయి. భూమి మీద పెట్టాడు కాబట్టి. ఎందుకంటే అప్పుడు ఎఫర్టబుల్లో ఉన్నప్పుడు భూమి మీద పెట్టాడు. ఈరోజు వాడు మెయిన్ హీరో అయినప్పటికీ కూడా వాడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మ్యాచ్ చేయలేడు. ఎందుకంటే వీడు అయ్యేటప్పటికి భూమి రేట్లు వాడు కొనే స్టేజ్లో లేవు. ఇప్పుడు లెటెస్టే వాడు తుక్కుగూడలో ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాడు. అప్పుడు కొనేటప్పుడు వాడికి ఏంటి 5 లక్షలకి 4 లక్షలకి వచ్చేది. ఇప్పుడు అక్కడ కొనాలంటే 10 కోట్లు. అదే ఆ ఎఫర్టబుల్ ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడం వేరు, ఎఫర్టబిలిటీ లేనప్పుడు డబ్బులు సంపాదించడం వేరు. ఎన్ఆర్ఐస్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కడ మోసపోతున్నారు? నువ్వు చూస్తున్న నీకు మంది కాంటాక్ట్ చేస్తుంటారు కదా కాన్స్పిరేటరీ రిపేర్స్, నువ్వు చూస్తున్న కొన్ని స్టోరీస్ చెప్పు, 2-3. ఎన్ఆర్ఐస్ ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు బాగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పడి ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళు పడి ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఇలా ఇబ్బంది పడ్డారు. లీగల్ విషయంలో బాగానే చూసుకుంటారు. మెయిన్ ఏంటంటే థింకింగ్లో ల్యాగ్ అవుతుంది. అంటే మొన్న ఒకళ్ళు రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇలాగా నేను ఒక చోట ల్యాండ్ తీసుకున్నానండి, అక్కడ చాలా బాగుంది, నాకు బాగా తక్కువ రేటుకి దొరికేసింది ఇదే అని చెప్పాను. అంటే నాకు ఎలా చెప్పాడంటే, నాకు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ నాకు ఏరియా చెప్పలేదు, నాకు ఇంతకు వచ్చేసింది, జస్ట్ రింగ్ రోడ్ నుంచి ఇంతే దూరం, అంత దూరం ఇంతకు వచ్చేసింది. అంటే ఏంటి మనకు తెలియదు ఏమన్నా ఉందా, ఖచ్చితంగా చాలా ఉంటాయి కదా. ఓకే మనకి ఏంటండి ఎక్కడ అది అంటే, షాద్నగర్ దాటేశాక బాలానగర్ అన్న ఊరు వస్తుంది కదండి, అక్కడ నేను 18,500 నాకు దొరికేసిందండి స్క్వేర్ యార్డ్ అంటాడు. నాకు అప్పటికి అర్థం కావట్లేదు, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఇంకేమన్నా ఉందేమో అక్కడ, అసలు ఎందుకండి అది అంటే, అదేంటి బెంగళూరు హైవే కదా అండి అని అంటాడు. అక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఆలోచించేది, ఇప్పుడు నార్మల్గా ఒక ప్లాట్ ఏదో ఒకటి తీసుకునేటప్పుడు వాడు దానికి ఉన్న అడ్వాంటేజ్లు మాత్రమే చూస్తాడు. ఇప్పుడు లెటర్సే బాలానగర్ అనే ఏరియా ఉంది, షాద్నగర్ దాటాక వస్తుంది. ఆ బాలానగర్ ఏరియా ఓకే, రింగ్ రోడ్ నుంచి ఒక 25-28 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది. సరే, రింగ్ రోడ్ నుంచి జస్ట్ 28 కిలోమీటర్స్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 40 మినిట్స్, అంటే బెంగళూరు హైవే, అది షాద్నగర్ టౌన్ పక్కన. సో ఇంకా అద్భుతం కదా అనే ఫీలింగ్లోనే ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు వివేక్, నువ్వు ఏ ఏరియా అయినా చెప్పు, నేను ఆ ఏరియా గురించి 25 పాజిటివ్ థింగ్స్ చెప్తాను. నెగిటివ్ థింగ్స్ ఆలోచించేవాడే గొప్పవాడు ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఇదే బాలానగర్ గురించి వాడు చెప్పిన దానికన్నా ఇంకా అద్భుతాలు చెప్తాను, ఇందుకు అద్భుతం అవుతుంది, అందుకు అద్భుతం అవుతుంది, ఇంకా అసలు దీన్ని మించింది ఎందుకు ఉంది అని. కానీ దానికన్నా ఇంకొక 10 కిలోమీటర్ల ముందో లేకపోతే ఇంకొక 20 కిలోమీటర్ల ముందు కూడా అదే రేటుకి వచ్చేస్తుంది. ఒకటి ఏంటంటే ఒకటి చూసినప్పుడు ఇంకా అది ఏంటంటే ఓకే ఇంకా ఇదే అనమాట, వాడు ఇంకా దాని నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, దీని నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అన్నీ చూసేసుకుంటాడు. కానీ చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయా, ఇప్పుడు దానికన్నా ముందు ఇంకా బెటర్ ఆప్షన్ ఏముంది, ఒకవేళ సరే ఆ బెటర్ ఆప్షన్స్ అన్నీ ఉంటే పక్కకు పెట్టు, ఈ రోజు నేను ఈ ప్రైజ్కి కొంటున్నాను కదా, రేపొద్దున నా దగ్గరకు వచ్చి దీనికన్నా 2 రెట్లు డబ్బులు పెట్టి కొనేది నా దగ్గర ఎవడు అనే పాయింట్ అసలు ఆలోచించట్లేదు. నువ్వేం చేయాలి తెలుసా, నువ్వు ఎలా కంటెంట్ చేస్తావు కాబట్టి ఎవ్రీడే 30 days రీ చేయాలి, కాన్స్ ఆఫ్ నాట్ బయింగ్ ఇన్ దిస్ ప్లేస్. అంటే అందరూ ప్రతివాడు ఇది తోపు ఇది తురుము అని చెప్తారు, ఇది చెయ్యొద్దు, ఎందుకు చేయొద్దు అన్నది నువ్వు చెప్పాలి. అసలు రీచ్ రాదా అంటే వాటికి రాదు. మేబీ రావచ్చేమో, ఎందుకంటే చెప్తే కూడా వెళ్తాయి కదా కంటెంట్ వెళ్తుంది. ఇప్పుడు బేసిక్గా ఒకడికి ఒక రీచ్ రావడానికి ఏంటంటే ఒకడికి ఒక ఆశ నార్మల్గా. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు రా అని చెప్పి అంటుంటే మనకి ఎందుకు ఇది అని చెప్పి తీసేస్తాడే. కానీ నేను ఇక్కడ అద్భుతం అయిపోతుంది, ఇక్కడ ఇంత అయిపోతుంది, అంత అయిపోతుంది అంటే చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ జాగ్రత్త అని చెప్తే చూసేవాళ్ళు లేరంటావా మన ఇన్స్టాగ్రామ్ లో? నాకు తెలిసినంత వరకు నేను అప్పటికి మనం చేస్తూనే ఉంటాం. అందుకే మళ్ళీ పిలిచేది అంటే నిజాలు చెప్తావు కాబట్టి అప్పటికి మనం చేస్తూనే ఉంటాం. కానీ అయ్యి కన్నా ఏంటంటే ఇది అద్భుతం అయిపోతుంది, ఇది అమోఘం అయిపోతుంది అంటే చూసేవాళ్ళే ఎక్కువ. కానీ అదే నేను చెప్తున్నాను కదా, ఇది అద్భుతం అయిపోతుంది, అమోఘం అయిపోతుందని హైదరాబాద్లో ఉన్న ప్రతి మూలకి చెప్పొచ్చు. ప్రీ లాంచ్ స్కామ్స్ ఉంటాయి కదా, ప్రీ లాంచ్ ఆఫర్స్, దీంట్లో జరిగే స్కామ్లు ఏంటి? ప్రీ లాంచ్లో మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక బిల్డర్ దగ్గర ఒక 2 ఏళ్ల క్రితం, 7.5 క్రితం
4,500కి ఎంతకో తీసుకున్నాడు స్క్వేర్ ఫీట్. ఆ ఏరియాలో ఆల్మోస్ట్ 8,500 9,000 నడుస్తుంది. వీడి ఫీలింగ్ ఏంటి, చాలా మంచి ఆఫర్ ఆఫర్ వచ్చేసింది, అసలు తిరుగులేదు, ఇప్పుడు కొన్ని రేపు అమ్మినా కూడా నాకు 2,000 ఆడ అదే ఉద్దేశంలో తీసుకుంటాడు కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఇబ్బంది, అది ఈ రోజుకి స్టార్ట్ కూడా అవ్వలేదు. అంటే ల్యాండ్ వాళ్ళ పేరు మీదే ఉంటుంది, అంతా ఓకే. నేను చెప్పినట్టే 25% ఆఫ్ ద కాస్టే. ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా ఏంటంటే వీళ్ళు కొనేది ఆ 4,500తోనే కొనుక్కుంటారు. ఒకవేళ లేదు అంటే రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఇంకెక్కడో చోట నడుస్తూ ఉంటాయి. ఒక చోట సేల్స్ అవ్వట్లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో చోట ప్రీ లాంచ్ చేసి రొటేట్ చేయడమే పని, రొటేట్ చేయడం అయిపోతుంది. రైట్. సో ఎక్కడో ఒక చోట అయితే ఒక బ్రేక్ పడుతుంది. అవును. అది పడినప్పుడు మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతారు. నేను ఇందాక బిల్డర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు అది ఇది అంటున్నాను, కానీ ఇక్కడ ఇబ్బంది ఎందుకు అంటే బిల్డర్ కష్టాల్లో ఉన్నారు. ఏ బిల్డరు కూడా వాడి జేబులో డబ్బు తీసి మళ్ళీ కన్స్ట్రక్షన్లో పెట్టడం. బ్యాంకో ఇన్వెస్టర్ వాళ్ళు చూసేది వాడి ఆస్తి వేరు, వాళ్ళ కంపెనీ వేరు. కంపెనీ వేరు. అవును. సో వీడు బాగున్నప్పుడు వీడంతా సెట్ అయిపోయి ఉంటాడు ఈ పాటికి. ఇప్పుడు కంపెనీ వచ్చినప్పుడు ఓకే, ఎప్పుడైనా 1-2 ఏమైనా తేడా జరిగింది అంటే ఏదో దాంట్లోనే పడి అటు ఇటు చేసుకుందాం అనుకుంటారే కానీ అక్కడ చాలా మంది మరి ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇప్పుడు కొత్త బిల్డర్స్ వచ్చి మార్కెట్లో సక్సెస్ఫుల్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? అసలు లేదు. అసలు నేను చెప్తున్నాను కదా, ఒక 2005 నుంచి ఒక 15, 16, 17 వరకు, అప్ వరకు 19 వరకు కూడా ఎవడైనా ఒక కొత్తోడు వచ్చి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా, ఇప్పుడు ఎవరైనా కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏంటి ఫస్ట్ చేసేది, స్టాండ్ అలోన్స్ కడతాడు. అవును. స్టాండ్ అలోన్స్ కట్టి దాన్ని మెల్లగా ఒక సెమీ గేటెడ్ కట్టుకుని దాని తర్వాత గేటెడ్కి వెళ్ళి దాని తర్వాత హై రైజ్. కరెక్ట్. బేసిక్ ఇది ఒక ప్రాసెస్. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఈ స్టాండ్ అలోన్ కట్టినోడు ఎఫోర్డబిలిటీ ఇది దానికి బ్రేక్ ఈవెన్ కాస్ట్ సేమ్ ఉంటే వర్కౌట్ అవుతుంది. ఒక 5 floors అపార్ట్మెంట్ 500 గజాల్లో కట్టేవాడికి బ్రేక్ ఈవెన్ అదే ఒక 50 floors 55 floors కట్టేవాడి కన్నా ఎక్కువ. కొత్త బిల్డర్స్ ఇప్పుడు వచ్చి ఎందుకు సస్టైన్ అవ్వలేకపోతున్నారో ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. నార్మల్గా ఒక 500 గజాల్లో ఒక స్టాండ్ అలోన్ కడతాడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు వాడేంటి ఈ 500 గజాల్లో మ్యాక్స్ ఎంత కట్టగలడు, 5 floors. దట్ మీన్స్ ఒక 15,000 square feet. అంటే వాడి బ్రేక్ ఈవెన్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ లేటెస్ట్ ఒక కోకాపేట్ లాంటి ఏరియాలో అయితే 500 గజాల ప్లాటే ఒక 7-8 crores అవుతుంది. వాడు అందులో ఒక దీన్ని ఏమంటారు ఎంత కట్టుకోగలుగుతాడు, 15,000 అనుకున్నాం. అంటే వాడు బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ 2,000 నుంచి 2,300 వరకు అయిపోతుంది. ఇది ల్యాండ్ కాస్ట్ చెప్తున్నా. అవును. మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇస్ సెపరేట్, దానిపై 2,000 వేసుకో, దానిపై 2,000. సో 4,000 per SFT పడుతుంది. అవును. అది ఒకటి పక్కకు పెడతాం. అదే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినోడు వాడు ఏం చేస్తాడు, వాడు ఒక ఎకరా, వాడు కొంచెం లార్జ్ స్కేల్లో కట్టుకుంటాడు కాబట్టి వాడు ఏంటి 3 ఎకరాలు తీసుకుంటాడు. వాడు ఎకరానికి ఇంచుమించుగా 5-6 లక్షల స్క్వేర్ ఫీట్ లోడ్ చేస్తాడు, బికాస్ హీ హ్యాస్ దట్ స్కేల్. అవును. ఇప్పుడు అక్కడ ఎకరం ఒక 70 కోట్లు అనుకుందాం, వాడు ఎకరం అక్కడ 70 కోట్లు ఉన్న చోటు వాడు ఆల్మోస్ట్ 5-6 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు అంటే వాడికి బ్రేక్ ఈవెన్ పడేది ల్యాండ్ కాస్ట్ 1,400 to 1,500 per SFT. దానిపైన కన్స్ట్రక్షన్ ఇంకొక 2,000 వేసుకో. అంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఇచ్చి గేటెడ్ కమ్యూనిటీ ఇచ్చి దాని తర్వాత వాల్యూ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇచ్చినా కూడా వీడికి బ్రేక్ ఈవెన్ తక్కువ పడుతుంది. అవును. వీడు ఏంటంటే పాపం స్టాండ్ అలోన్ కట్టి ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్, ఇప్పుడు ఎవరైనా కొనేవాడు దీనికన్నా ఇదే ప్రిఫర్ చేస్తాడు. అయ్యో పక్కన ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉండి ఇక్కడ ఏమో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఉంటే 2 సేమ్ రేట్ అంటుంటే ఆబ్వియస్లీ వీడు ప్రిఫర్ చేస్తాడు. అవును. సో అందుకని చెప్పి ఇంకేం, ఇప్పుడు కొనేవాడు ఎవడో కూడా అయ్యో లేదు కొత్తగా కడుతున్నాడు మంచోడు అని చెప్పి ఎవరికి ఫరక్ పడదు. సో ఆబ్వియస్లీ వీడు వచ్చి ఇప్పుడు సస్టైన్ అవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్తగా రావాలన్నా కూడా దే నీడ్ టు గో విత్ కొలాబరేషన్స్. వీడు ఆల్రెడీ ఒక పెద్ద బిల్డర్తో కొలాబరేట్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడము
లేదా ఇలాంటి వాళ్ళు ఒక 5 కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టడము అలా వర్కౌట్ అవుతుంది. కానీ ఇక పాపం ఒక సింగిల్గా వచ్చి ఒక స్టాండ్ అలోన్ కట్టుకుంటూ ఎదుగుదాం అనుకునే స్టేజ్ని చంపేశారు హైదరాబాద్లో. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇన్వెస్ట్ చేయడం మంచిదంటావా, లేకపోతే అది కూడా ఓవర్ సప్లై ఉందంటావా? ఒకటి కమర్షియల్ కూడా ఓవర్ సప్లై అయితే డెఫినెట్లీ ఉంది. బట్ ఒకటి ఏంటంటే కమర్షియల్ మన దగ్గర అడ్వాంటేజ్, వేరే సిటీస్ నుంచి కంపెనీస్ అవ్వచ్చు, జీసీస్ అవ్వచ్చు, మన దగ్గర షిఫ్ట్ అవ్వడం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. బికాస్ వేరే చోట్ల రెంటల్ ఇన్కమ్ రెంటల్ వాళ్ళకి స్క్వేర్ ఫీట్కి పడే కాస్ట్ వేరే చోట్ల చాలా ఎక్కువ పడుతుంది. పూణే అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ముంబైలో మనం కౌంట్ చేయకూడదు. ఈ అన్నిటికన్నా మనకే తక్కువ. దీనికి కూడా రీజన్ ఎఫ్ఎస్ఐ. ఎందుకంటే వాడు ఎక్కువ కట్టేసుకోగలడు, సో తక్కువ స్క్వేర్ ఫీట్, ఆ తక్కువ స్క్వేర్ ఫీట్కి ఇంత తక్కువగా ఛార్జ్ చేస్తున్నాడు. అదొక ఎఫ్ఎస్ఐ అనేది నేను చెప్తున్నాను కదా, హైదరాబాద్ చేసిన చాలా అడ్వాంటేజ్లు తెచ్చింది, అలాగే చాలా డిసడ్వాంటేజ్లు కూడా తెచ్చింది. డిసడ్వాంటేజ్ ఫాస్ట్ చెప్పు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఐటీ పార్క్స్ ఉండేవి. మైండ్ స్పేస్ ఇస్ అన్ ఐటీ పార్క్, సైబర్ గేట్ ఐటీ పార్క్. ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఒక 100 ఎకరాలు ఎక్వైర్ చేయగలరు, బికాస్ ల్యాండ్ రేట్ ఇస్ తక్కువ. బట్ ఈ రోజు ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసి ఐటీ పార్క్ చేయాలి అంటే చాలా కష్టం, బికాస్ ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి. అందుకని చెప్పి ఇప్పుడు నువ్వు చూస్తే 2008 తర్వాత, ఆల్మోస్ట్ 2006 తర్వాత ఒక ఐటీ పార్క్ కూడా రాలేదు హైదరాబాద్. వచ్చినాయి ఐటీ అంటే లైక్ ఇప్పుడు సత్వ అవ్వచ్చు, డిఎల్ఎఫ్ అవ్వచ్చు, ఒకటే చోట మొత్తం ఎక్కువ స్క్వేర్ ఫీట్ కట్టేసి వచ్చినాయి. కానీ అలా ఒక 100 ఎకరాల ఐటీ పార్క్ అలా రాలేదు. రీజన్ ఎఫ్ఎస్ఐ. అలా. సో ఒక క్విక్గా మనం దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అని అసలు దీనికోసమే పిలిచాను పాడ్కాస్ట్కి. యాక్చువల్లీ అండర్ రేటెడ్, ఓవర్ రేటెడ్, డార్క్ హార్స్. ఓవర్ రేటెడ్ అంటే అరే ప్రతి ఒక్కటి దీనిలో పోతున్నాడు, ఏదో నువ్వు అన్నావు కదా అడ్వర్టైజింగ్ చేస్తున్నారు ఇక్కడ, ఓకే. అండర్ రేటెడ్ అంటే అరే దీన్ని ఎవరు ఉంది, నెక్స్ట్ 5 years దీనికి మంచి పొటెన్షియల్ ఉంది. డార్క్ హార్స్ అంటే పర్టికులర్గా అరే ఇది ఎప్పుడు ఎందుకు చూడట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అదే అండర్ రేటెడ్ అనుకోవచ్చు. ఇంకొక విధంగా అండర్ రేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకిలా ఇస్ అండర్ రేటెడ్, లేటెస్ట్ మోకిలా ఇస్ అండర్ రేటెడ్. సంథింగ్ లైక్ ఓవర్ రేటెడ్ అంటే నీకు తెలుసు. డార్క్ హార్స్ అంటే మేబీ అరే ఎప్పుడు ఇంకా కనిపెట్టలేదు, నేను కనిపెట్టాను, నువ్వు అది రివీల్ చేయాలి నాకు. అర్థమైందా? దట్ ఇస్ డిఫరెన్స్. అర్థమైందా? ఓకే. సో బని హైదరాబాద్కి మనం రెస్ట్రిక్ట్ చేయొద్దు, కొంచెం బ్రాడ్ చేద్దాం దీన్ని. ఒక ఇన్వెస్టర్ ఇది చూస్తున్నాడు అంటే 5 ఓవర్ రేటెడ్ ప్లేసెస్ వేర్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. హైదరాబాద్ ఒకటే కాదు, ఏపీ అండ్ తెలంగాణ. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓవర్ రేటెడ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఓవర్ రేటెడ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ నాకు అనిపించినంత వరకు ఓవర్ రేటెడ్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పేర్లు చెప్తే ఆ కింద కమెంట్లు వచ్చేస్తాయి, నీకేం తెలుసురా అది ఇది అని చెప్పి. బట్ నాకైతే ఫస్ట్ అనిపించేది షాద్నగర్. ఎందుకు అంటే ఇక షాద్నగర్ అద్భుతం అయిపోతుంది, అమోఘం అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కడు. నెక్స్ట్ దాని తర్వాత రెండో ఓవర్ రేటెడ్ వచ్చేసి షాద్నగర్లో ప్లాట్ ఇస్ ఓవర్ రేటెడ్ అంటున్నా. నెక్స్ట్ ఓవర్ రేటెడ్ వచ్చేసి నియోపోలిస్లో ఫ్లాట్ at 12,000 per square feet, 14,000 per square feet. ఓకే. దాని తర్వాత తుక్కుగూడలో విల్లా ఎట్ 12,000, 13,000 per square feet. ఓకే. అమరావతి క్యాపిటల్ రీజియన్ నుంచి, ఇది ఆ కోర్ క్యాపిటల్ రీజియన్ నుంచి ఒక 20-30 kilometers వెళ్ళాక కూడా ఎకరం 2 crores. అమరావతి పెరిఫెరీ చుట్టుపక్కల అంటే అమరావతికి గుంటూరుకి మధ్యలో, అమరావతి విజయవాడ మధ్యలో ఆ బ్యాచ్ అంటావా? అమరావతి గుంటూరు మధ్యలో అయితే ఇంకా ఎక్కువే చెప్తున్నారు. గుంటూరు దాటేశాక ఓహో ఓకే అక్కడ వెళ్ళి 2 crores, 2 కోట్ల ఎకరం, 2 కోట్ల ఎకరం. అవన్నీ ఓవర్ రేటెడ్. ప్రెసెంట్ అయితే నా మైండ్ లో ఓవర్ రేటెడ్. ఓకే. సో షాద్నగర్ లో ప్లాట్స్ కొన్నాము, నియోపోలిస్ లో ఫ్లాట్ కొన్నాము,
తుక్కుగూడలో విల్లా కొనడము, అమరావతి చుట్టుపక్కల 20-30 కిలోమీటర్స్ దూరంగా కూడా 2 కోట్లు పెట్టి ఏదైనా ఇన్వెస్ట్ చేయడం, ఈవెన్ ఫ్లాట్ అయినా ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయడం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓవర్. ఆర్ పీపుల్ స్టిల్ డూయింగ్ దిస్? ఇప్పుడు ఏ మార్కెటింగ్ నడిచేది బేసిక్గా అంటే నేను అంటుంది ఇప్పుడు ఆ అమరావతిలో అదేంటంటే బయటికి మార్కెటింగ్ అవ్వదు, కానీ ఊరు వెళ్తే ప్రతి ఊడు మార్కెటింగ్ పర్సనే. అదేలే. బట్ మిగతా అన్నీ ఏంటంటే ఇప్పుడు తుక్కుగూడలో విల్లా 13,000 14,000 అమ్ముతున్నారు. అదే రేటుకి విల్లా ఇంచుమించుగా 40 వెల్లిమెల ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి. వేరే హై రేంజ్ మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన చోటు. ఐ ఫీల్ ఓకే ఇదే బెటర్ కదా అని. ఓకే. ఇప్పుడు షాద్ నగర్ వచ్చేసి ఓవర్ సప్లై ఆఫ్ ప్లాట్స్. నేను ఎక్కడైనా అక్కడ గజం 30,000 కొనే చోటే పక్కన రీసేల్లో నాకు 15,000 అమ్మేస్తాడు. రేపొద్దున నేను ఏమనుకుంటాం, కొత్త లేఅవుట్ కదా ఇది అనుకుంటాం. రేపొద్దున నేను కొన్నాక నాది రేపొద్దున అమ్మాలంటే రీసేలే కదా. అవును, కరెక్ట్. ఓవర్ సప్లై ఆఫ్ ప్లాట్స్ వల్ల అక్కడ. ఓకే. అది సో అండర్ రేటెడ్ ఏమున్నాయి ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇది నాన్ మార్కెటింగ్ టచ్ అయింది? అండర్ రేటెడ్లో నాకు ఎక్కువ ఓల్డ్ పాత లేఅవుట్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈ సరౌండింగ్స్ ఆఫ్ మన్సన్పల్లి. ఓకే. మన్సన్పల్లి అదేంటంటే పెద్ద గోల్కొండ ఎగ్జిట్కి ఒక 4 కిలోమీటర్స్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. 5 to 7 కిలోమీటర్స్ దూరం, విచ్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ మచ్ యాక్సెసిబుల్ టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. విల్లా ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి అక్కడ కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక 20,000 ఆ లోపు కొంటగలిగితే స్క్వేర్ యార్డ్, ఇట్స్ అ గుడ్ ఆప్షన్. ఓకే. అండర్ 20,000 కొనగలిగితే ఇట్స్ అ గుడ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సరౌండింగ్స్ ఆఫ్ శంకర్పల్లి. ఓకే. బట్ అదంతా 111 జియో కింద వస్తుందా? రాదు కదా. ఇక్కడ ఏంటంటే మోకిలా ఇస్ R1, మధ్యలో బుల్కాపూర్ విలేజ్ 111, దాని తర్వాత శంకర్పల్లి అగైన్ R1. ఓకే. సో శంకర్పల్లి సరౌండింగ్స్ ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో 20,000 లోపల కనుక తీసుకోగలిగితే స్క్వేర్ యార్డ్, దట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని. ఎందుకంటే మోకిలా వరకు ఈరోజు ఫుల్లీ రెసిడెన్షియల్ మార్కెట్ అయిపోయింది. శంకర్పల్లి మనం ఇంకా ల్యాండ్ మార్కెట్ కింద చూస్తున్నాం. మోకిలకి శంకర్పల్లికి అయితే జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. అవును. అది కనుక ఏమన్నా అవుతే గుడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సుల్తాన్పూర్ ఎగ్జిట్. ఓకే. మనకి ఈ అన్ని ఒక ఈ సిటీ సెంటర్లో ఫ్లాట్లు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ల కింద మనకు అసలు రాకూడదు. అందుకని చెప్పి నాకు అసలు దాని గురించి ఉన్నదానికి ఏది బాగుంటుంది అనే సిచ్యువేషన్ ఉంటే మనం ఓకే నువ్వు పలానా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో 10,000 స్క్వేర్ ఫీట్ కొనుక్కోగలిగితే బాగుంటుంది అన్నట్టు చెప్పొచ్చు. నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఫ్లాట్లో, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటే నువ్వు ఎక్కడ చేసినా పెద్ద పెరిగేది అవ్వదు. ఓకే. సో సుల్తాన్పూర్ ఎగ్జిట్ దగ్గర స్క్వేర్ యార్డ్ అరౌండ్ 25 ఆ రేంజ్ తీసుకోగలిగితే 25 to 30, దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ అని. ఇంకా అట్ ప్రెసెంట్ అయితే ఇయే నా దృష్టిలో. అది హైదరాబాద్ వరకు అండర్ రేటెడ్. ఇంకా వేరే డార్క్ హార్స్ వద్దాం. అండర్ రేటెడ్లో డార్క్ వేరే చోట్లకి వెళ్తే అంటే ఇప్పుడు చెన్నై అటుపక్క కూడా కొన్ని నాకు ఐడియా ఉన్నాయి. ఇప్పుడు చెన్నై ఈసీఆర్ రోడ్ అవ్వచ్చు, దట్ ఈస్ అ గుడ్ ప్లేస్. అక్కడ ఎక్కడ ఇంచుమించుగా అరౌండ్ ఒక 3.5-4 crores అలా ఉంటుంది. వెరీ ప్రీమియం ప్లేస్. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి అంటే మన పాడ్కాస్ట్ చూసే వ్యూవర్స్ అది అంత అర్థం కాదు. ఇప్పుడు జనగాం దగ్గర, ఓకే, లేకపోతే యాదగిరిగుట్ట దగ్గర, వరంగల్ హైవేలో ఓవర్ రేటెడ్లో యాదగిరిగుట్ట దగ్గర ఓకే యాడ్ చేయొచ్చు. ఎందుకంటే యాదగిరిగుట్ట చాలా హైప్ ఉండే ఒకప్పుడు. గుట్ట టెంపుల్ ని రినోవేట్ చేసినప్పుడు మళ్ళీ బాగా రెనోవేట్ చేశారు. చాలా బాగా చేశారు. అసలు ఎంత వైభవం ఉందంటే అసలు ఎంత వైభవంగా ఉంటుంది టెంపుల్. సో అప్పుడైతే పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. తిరుపతి ఇంత టౌన్ అయిపోతుంది, తిరుపతి ఇంత టౌన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఏమనిపించింది అంటే యాజ్ అ టౌన్ అసలు నార్మల్గా భువనగిరి పక్కన ఉంటుంది యాదగిరిగుట్ట. నార్మల్గా ఏంటి ఇప్పుడు యాదగిరిగుట్టలో అంత అద్భుతం అవుతుంది అని చెప్పి దానికి చుట్టూ ఒక 1 kilometer రేడియస్ వరకు అయితే పర్వాలేదు. బట్ 5 kilometers, 10 kilometers,
20 కిలోమీటర్స్ ఫ్రమ్ యాదగిరిగుట్ట అని కూడా వేసేసారు. ఏది 5,000 దాన్ని దాటాక ఆలూరు ఒక విలేజ్ వస్తుంది. అక్కడ నాకు తెలిసినోడు ఒక స్క్వేర్ యార్డు 5,500కి వస్తుంది, గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నారు ఏదో సంథింగ్ అలా అని చెప్పి తీసుకున్నాను. అంటే మొన్న ఫోన్ చేశా, ఏంట్రా అప్పుడు అక్కడ తీసుకున్నావు కదా ఏమైంది అంటే, ఆ రేటుకి అమ్ముతా అన్న వెళ్ళట్లేదురా అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ రీజన్ ఎందుకు అంటే అందరూ ఫీల్ అయింది తిరుపతి స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యాం. బట్ తిరుపతి ఈస్ అ ప్లేస్ వేర్ పీపుల్ కమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా. అవును, యాదగిరిగుట్ట అనేది ఇంకా ఇండియా స్టేజ్కి వెళ్ళలేదు. అవును, మన వాళ్ళకి తెలంగాణ చుట్టుపక్కల వాళ్ళు వెళ్తారు, అంతా బాగా ఉంటుంది. కానీ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లైక్ ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, పంజాబ్ నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, గుజరాత్, తిరుపతికి అన్ని వైపుల నుంచి వస్తారు. బట్ ఇంకా యాదగిరిగుట్ట అలా అవ్వలేదు కాబట్టి ఈ వెంచర్లు ఈజీ మహా అయితే ఒక 1/2 కిలోమీటర్ వరకు అవి వర్కౌట్ అవుతాయి. 20 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ప్లాట్ కొని యాదగిరిగుట్టను బేస్ చేసుకుంటే అంత వర్త్ కాదు. ఇంకా ఇంకేం అండర్ రేటెడ్ ఉన్నాయి? వాట్ విల్ యూ సజెస్ట్? లెట్ అస్ సే ఈ రోజు నేను ఐల్ గివ్ యూ డిఫరెంట్ క్వశ్చన్. నా దగ్గర ఒక 30 లక్షలు ఉంది, ఇది ఒక బ్యాచ్. నా దగ్గర ఒక 70 లక్షలు ఉంది, ఇది ఒక బ్యాచ్. నా దగ్గర ఒక 1.5 కోటి ఉంది, ఇది ఒక బ్యాచ్. ఈ 30 లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ 70 లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ 1.5 కోటి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఫర్ అట్లీస్ట్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నీ కాంపిటీషన్ ఎక్కడ ఏంటంటే, నీ కాంపిటీషన్ ఇస్ నాట్ అదర్ ప్లేసెస్, నీ కాంపిటీషన్ ఇస్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నేను అది స్టాక్లో పెడతానో లేకపోతే ఇంకో దాంట్లో పెడతానో నాకు అదే రిటర్న్స్ వస్తున్నాయి కదా, అప్పుడు నాకు రెంటల్ ఈల్డ్స్ కూడా లేవు కదా, మార్కెట్ కూడా గ్రో అవ్వట్లేదు కదా. ఒకప్పుడు మీరు మార్కెట్ గ్రో అవుతుంది అంటున్నారు, ఇప్పుడు మార్కెట్ కూడా గ్రో అవ్వట్లేదు అంటున్నావు కదా. అలాగా చూసుకుంటే ఒక 30 లక్షలు ఉన్న వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, 70 ఉన్నాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, 1.5 కోటి ఉన్నాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ కూడా చెప్తాం. ఓకే, ఇప్పుడు స్క్వేర్ ఫైన్ 30 lakhs ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది అనుకుందాం. నాకు ఒక 25 years ఆర్ 27 years అనుకుందాం. డెఫినెట్లీ నేను ఏం చేస్తాను, ఆ 30 lakhsకి సరిపడేది మా అయితే ఒక 40 lakhs ప్రాపర్టీ, 50 lakhs ప్రాపర్టీ ఏంటి ఒక ప్లాట్లోనో ఎందులోనో. ఇంకొకటి నేను ప్లాట్ అంటున్నానంటే ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతం, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే పెరిగిపోతుంది కదా. సమ్ అండర్ రేటెడ్ ప్లాట్ సో ఏ మన్సన్పల్లి లేకపోతే శంకర్పల్లిలోనో సుల్తాన్పూర్ ఎగ్జిట్ లోనో ఒక ప్లాట్ తీసుకోవడం, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఫర్ 30 lakhs పర్సన్. అదే ఇప్పుడు లెట్ us say 70 lakhs కొద్దాం. ఈ 70 lakhs ఉంది నా దగ్గర, ఐఎమ్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ సమ్ 35 to 40 అనుకుందాం. ఆ 35 to 40లో ఉన్నాను అంటే దెన్ ఒకవేళ నా దగ్గర ఓన్ ఫ్లాట్ లేకపోతే నా దగ్గర ఓన్ ఫ్లాట్ కావాలి. అది ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎక్కడ పెడితే ఎంత వస్తుంది అనేది అసలు చూడొద్దు. నీకు ఏది వీలుగా ఉంది, అమ్యూనిటీస్ ఏది దగ్గర ఉంది, హాస్పిటల్ ఉందా, ఎగ్జాక్ట్లీ నీకు అవసరాలు ఏది తీరుస్తుంది అనేది చూడాలి. అది అక్కడ నేను స్క్వేర్ ఫీట్ నాకు 100 ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్తాను, అది వేస్ట్. నువ్వు ఉందాం అనుకునేది కొనుక్కునేదో మంచిదే కొనుక్కోడు. ఎక్కడ కొనుక్కోవచ్చు అంటావు? ఎక్కడ బాగుంది, ఎక్కడ రేట్ అన్నసరిగా ఓవర్ ఇన్ఫ్లేట్ చేయకుండా ఎక్కడ ఉన్నాయి రేట్స్? ఇక్కడ నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ లో రేట్లు అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ అంటూ ఏం ఉండవు. ఎందుకంటే ఒక ఏరియాలో ఖచ్చితంగా ప్రతి చోట ఒకటే స్క్వేర్ ఫీట్ రేట్ నడుస్తుంది. అండ్ అది ప్రతిదీ నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ కాబట్టి అండర్ రేటెడ్గా ఉంది ఇక్కడ తీసేసుకోవచ్చు, ఓవర్ రేటెడ్గా ఉంది ఇక్కడ తీసేసుకోవచ్చు ఏం లేదు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఇలాంటి వాళ్ళు ఎవరైతే 35 to 40 years ఏజ్ ఉందో, వాళ్ళు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు, వాళ్ళకి మేబీ ఒక పిల్లకి పెళ్లి చేయాలి, నెక్స్ట్ ఆ లెవెల్కి వెళ్తారు, వాళ్ళ దగ్గర 70 లక్షలు ఉంది నా దగ్గర, వాళ్ళు ఈస్ట్ సైడ్ ఉండడం బెటర్ అంటావా, వెస్ట్ సైడ్ ఉండడం బెటర్ అంటావా? అంటే సికింద్రాబాద్ సైడ్ ఉండడం బెటర్ అంటావా, లేకపోతే హైదరాబాద్ సైడ్ ఉండడం బెటర్ అంటావా? ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు వరకు లెటెస్ట్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఏదో దాంట్లో రెంటెడ్ ఫ్లాట్లో ఉన్నారు. కరెక్టే. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇప్పుడు లెటెస్ట్ వాడు ఎక్కడైనా బయట నుంచి వస్తున్నాడు అనుకుందాం, ఫస్ట్ థింగ్ అది చూసుకోవాలి, అది తెలిసిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు, అది మేజర్ థింగ్. అండ్ రెండోది వచ్చేసి కొంచెం అంటే లైక్ పీస్ఫుల్ లివింగ్ అవ్వచ్చు, లేదా దీన్ని ఏమంటారు పీస్ఫుల్ అని చెప్పాను, ఒక హ్యాపెనింగ్ ప్లేస్లో ఉందాం అనుకుంటున్నాడు అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు వాడు పార్టీలు అవుతాయి అంటే వెళ్ళొచ్చు. 35 to 40 కదా ఈ మధ్యన వాళ్ళే కదా ఎక్కువ ఉండేది. ఏంది పార్టీల్లో?
ఏం చూస్తున్నావా? నాకు ఏమో నాకు నేనైతే అనిపించలేదు. నాకు బాగానే కనిపిస్తుంది రాళ్ళు. అవునా? 35 ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు 35 to 40 అంటే మనకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్. అలా అనకు. అలా అనకు. సో కొంచెం హ్యాపీనింగ్ గా ఉండాలనుకుంటే వెస్ట్. లేదు అసలు ఇవన్నీ వద్దు, కొంచెం పీస్ఫుల్ గా ఉందాం అనుకుంటే అసలు రింగ్ రోడ్ బయటకు వచ్చేసి ఓ మంచి ఫార్మ్ కమ్యూనిటీస్ అలా చూసుకోవడం. ఇంకా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్నప్పటి నుంచి సికింద్రాబాద్ చుట్టుపక్కల పెరిగావు, ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు సడన్ గా వచ్చి మోకిల్లో ఉండు అంటే రెసిడెన్షియల్ కాంక్రీట్ టూ మచ్ ఉంది. అవును, నీకు అవ్వదు బేసిక్గా. రైట్ రైట్. సో ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటు ఎక్స్టెన్షన్స్కి వెళ్ళడమే బెటర్. వెస్ట్ అంత బాగా డెవలప్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే, అటువైపు ఉన్న వాళ్ళు అటు ఎక్స్టెన్షన్స్కి వెళ్ళారు, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అవును. ఓకే, సో 35 to 40 ఉన్నాడు, 70 lakhs ఉన్నాడు, ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్. బెటర్. ఓకే ఫైన్, డన్. 1.5 crore అంటున్నావు కదా, అగ్రికల్చర్ ల్యాండ్ కి ప్రిఫర్ చేసుకోవడం బెటర్. ఎక్కడ? వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ సౌదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎట్ పర్టికులర్ ప్రైస్ పాయింట్. అంటే ఈ మన్సన్పల్లి, శంకరపల్లి దగ్గర అక్కడ దొరకవు ఇప్పుడు ఆ ప్రైజులకి. అక్కడ నుంచి ఒక 10 kilometers 15 kilometers అలా చూసుకుని ఒక ఏంటి చెప్పాను చూసా, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయ్యి సో ఒక 5 కలిసి ఒక అందరూ 1.5 పెడితే ఇంకో 5 ఎకరాలు 7 ఎకరాలు. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఇవన్నీ డెవలప్మెంట్స్ చాలా అవుతున్నాయి కదా, డెవలప్మెంట్ అయిపోయింది మనకి ఇప్పుడు రైట్ నో బాగా యూటిలైజ్ చేసుకుంటుంది మనం రింగ్ రోడ్. రింగ్ రోడ్ వల్ల సిటీ డెవలప్ అయిందంటావా? నీ ఒపీనియన్ ఏంటి? విపరీతంగా డెవలప్ అయింది. అంటే రింగ్ రోడ్ వల్ల ఓవరాల్ యాజ్ అ హైదరాబాద్ సిటీ చాలా అద్భుతమైంది. ఎక్కడ ఏ స్టేట్లోని ఇలా యాక్సెస్ కంట్రోల్డ్ రింగ్ రోడ్స్ లేవు. అవును, దట్స్ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్. కానీ ఇంటర్నల్గా మైక్రో మార్కెట్స్ చూస్తే కొన్ని ఏరియాలకి ఎఫెక్ట్ అయింది, కొన్ని ఏరియాలకి ఎందుకంటావు అడ్వాంటేజ్. ఇప్పుడు లెటర్స్ సే ఇస్నాపూర్, సంగారెడ్డి, అది ముంబై హైవే మీద ఉంటుంది. ఇప్పుడు ఆ ఇస్నాపూర్, సంగారెడ్డి ఈ రింగ్ రోడ్ పడకపోయినా కూడా మనకేంటి ఎప్పటి నుంచో ఇలా ఆమీర్పేట్, కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, పటాన్చెరు, ఇస్నాపూర్ అలా వెళ్ళేది మార్కెట్ అయితే. అలాగే ఇప్పుడు మోకిల, శంకర్పల్లి ఇవన్నీ కొంచెం రింగ్ రోడ్ అడ్వాంటేజ్. బట్ ఇవి కూడా ఏంటంటే నియోపోలిస్ తర్వాత ఫస్ట్ R11 మోకిల కాబట్టి ఆ శంకర్పల్లి రోడ్లో ఇలా వెళ్ళిపోయేది. ఇది ఎక్కడ కూడా నేను రింగ్ రోడ్ ఎక్కే దారులు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రింగ్ రోడ్ పడడం వల్ల ఒకడు ఇస్నాపూర్లో ఎందుకు ఉండడం, రింగ్ రోడ్ ఎక్కి దిగితే డైరెక్ట్ తుక్కుగూడలో ఉండొచ్చు కదా. సో బేసిక్గా ఏమంటే ఒక ఫ్లైఓవర్ కడితే కింద షాప్స్ అనేది అయిపోయినట్టు అలా విధంగా. ఓకే, అలా ఏంటంటే ఈ రింగ్ రోడ్ వల్ల ఈ ఏరియాలకి ఒక విధంగా ఈ ఏరియాలు కూడా అడ్వాంటేజ్ అయింది. కానీ ఈ ఏరియాలకి ఇంకా అద్భుతాలు జరిగినాయి కాబట్టి సో అట్లా అంటావు. గాట్ ఇట్. సో వాట్ ఈస్ యువర్ ఆప్టిమిస్టిక్ ప్రిడిక్షన్? అంటే నెక్స్ట్ 1 yearలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆప్టిమిస్టిక్ ప్రిడిక్షన్ ఏంటి ఇది? నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ఎవరు కూడా 1 yearలో ప్రిడిక్షన్స్ పెట్టుకోకూడదు. అసలు ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటావా? ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఇప్పుడు 2017-18లో చేస్తే వివేక్ టైమింగ్ బాగుంది, రీసెర్చ్ లేకపోయినా పర్వాలేదు, ఇన్వెస్ట్ చేసిన అద్భుతమైంది. బట్ ఇప్పుడు టైమింగ్ బాగోలేదు కాబట్టి రీసెర్చ్ చేయాలి. ఓకే, సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ జాగ్రత్తగా ఎక్కడ ఇంకా అండర్ రేటెడ్గా ఉన్నాయి, ఎక్కడ పెడితే ఇంకా మనకు రిటర్న్స్ వస్తున్నాయి, సరే అక్కడ ఎక్కడికో వెళ్ళి కొనడం కన్నా ఇక్కడ ఇంత పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది కదా, రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటాడు కదా అనే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఓకే, కానీ ఆ క్యాలిక్యులేషన్స్ చూసుకొని చేయాలి, కరెక్ట్గా ఉండాలి. ఓకే, కూల్. థ్యాంక్స్ సూర్య, మొత్తం బ్రేక్ డౌన్ చేసిన. చాలా రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ ఒక పాడ్కాస్ట్ పడింది మన దాంట్లో. నేను కూడా చాలా రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ గురించి ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడాం కదా. అసలు ఇట్లా ఎప్పుడైనా ఒక సిరీస్ అయితే నా కోసం ట్రై చేయి, ఆల్ నెగిటివ్స్ అట్లీస్ట్ ఒక 5 episodes ట్రై చేయి, చెప్పు. అసలు వర్కౌట్ అయినా అవ్వకపోయినా నేను నెగటివ్ అనిపిస్తే ఫస్ట్ చెప్పేస్తాను.
లైట్ ఈ ఏరియా ఇంకా అసలు వేస్ట్ అయిపోతారు అనేది ఫస్ట్ చెప్పేస్తాను. కానీ I'm glad that we are doing this. Fixed returns do not constitute guaranteed or assured returns. Investments in corporate debt securities, municipal debt securities, and securitized debt instruments are subject to credit risks, market risks, and default risks, including delay and/or default in payment.